సో మీ జీవితంలో అన్నీ చాలా అట్ ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అయిపోయినాయి. చైల్డ్ మ్యారేజ్ అయింది. అదే చైల్డ్ మ్యారేజ్. సో టెల్ మీ అబౌట్ యువర్ లవ్ స్టోరీ. షీ లవ్స్ మణిరత్నం, షీ లవ్స్ ఏఆర్ రెహమాన్. అది అన్న వెంటనే సో కామన్ లైక్. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ నౌ? సో సమ్టైమ్స్ ఇట్స్ అ ప్రాబ్లమ్. స్క్రిప్ట్ ఎలా ఉంది అంటే చెత్తగా ఉంది అంటది. ఇట్స్ లైక్ సమ్ ఆయుర్వేదిక్ పోషన్, మాదిపల రసాయనం. చేదుగా ఉంటుంది కానీ ఒంటికి మంచిది అంటే. జాతీయ పురస్కారం అనౌన్స్ అవ్వగానే ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నా పక్కనే ఉంటారు, వీడు నేషనల్ అవార్డు వచ్చిందంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు అంటారా. నేషనల్ వచ్చింది అన్నాక ఐ వాజ్ షాక్. ఐ కాల్డ్ అప్ మై మమ్ అండ్ ఐ సెడ్ నేషనల్ వచ్చిందమ్మా అంటే, లేదరా టీఎస్ఆర్ నేషనల్ అది అన్న. తరుణ్, ఐ జస్ట్ వాంట్ టు కోట్ 2 of your Facebook పోస్ట్స్ రీసెంట్గా, ఎస్పెషలీ ఐఫా గురించి మీరు పెట్టింది. రైట్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పెళ్లిచూపులు. I was rooting for Kshanam. There's no technical excellence or right. కెమెరా వర్క్ గురించి కానీ ఎడిటింగ్ గురించి కానీ, లేకపోతే మీరు తీసుకుంటున్న మీరు సెలెక్ట్ చేసిన ప్లేసెస్, లేకపోతే ప్రాక్టికల్గా నేను షూట్ చేసి ఎడిట్ చేసేటప్పుడు ఐ వాజ్ సిట్టింగ్ విత్ అ ఫ్రెండ్ అండ్ వాచింగ్ ఇట్. ఏంద్రా ఇది సినిమా లాగా ఉందా లేదా అని నేనే అడిగినాను. మీకంటూ ఒక డైరెక్షన్ ఇచ్చిన ఎవరు అంటే మదర్, ఫాదర్, మీ ఫ్రెండ్స్, హూ ఆర్ దోస్ పీపుల్? మై ఫాదర్ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గివింగ్ మీ అ డైరెక్షన్. హీ పాస్డ్ అవే ఇన్ దిస్ హౌస్ ఓన్లీ అండ్ అన్నీ సెట్ చేసే పోతున్నాను నీకు అని చెప్పారు. July 29th ఇట్ రిలీజ్డ్. 100th day was on my birthday. I just looked up at the sky at that day. అది అయిపోయిన తర్వాత February 19th టీవీ ప్రీమియర్ అయింది Pellichoopulu. That was his death anniversary. And I'm going to collect the award on May 3rd from the president. That's my parents' wedding anniversary. ఆ సినిమా అనేది నీ కళతో పాటు ఆయన కళ కూడా. But that feeling is incomplete. అది నాన్నతోటి సినిమా చూడాలనేది not there. ఇంత జరిగినా కూడా ఇవాళంతా మీరు కూర్చొని ఇంత హ్యాపీగా ఆనందంగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. బట్ ఆ సినిమా అసలు అవుతుందా అవ్వదా అన్న ఒక దారుణమైన సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు కదా. Narrated to TBP sir, I narrated to Nagashauri, I narrated to Varun Cage garu, I narrated it to Niharika Konadela. All these people I narrated it to. అంటే they wanted to hear the script, see what's good and what's not. Raj Kandakuri garu, I thought he'll be the last person to produce it. I told him, sir ఇది చేస్తారా అంటే చేసేద్దామమ్మా చేసేద్దాం అన్న. బయట కార్ చూసినాను, ఇట్లా ఆడి కార్ ఉంది, BMW ఉంది, సరే చేయొచ్చేమైనా. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద సినిమా లవర్స్, సినిమా బఫ్స్, అంటే సినిమాలో అన్నేళ్ళు ఉన్నవాళ్ళు నమ్మని ఒక సబ్జెక్ట్ని ఆల్రెడీ 9 ఫ్లాపులు తీసిన ఒక వ్యక్తి ఎలా నమ్మాడు? ఆయన్ని మీరు ఎలా నమ్మారు? రాజ్ సార్ కాఫీ డేలో హీ వాజ్ సిట్టింగ్ దేర్, ఐ వాజ్ సిట్టింగ్ విత్ హిమ్. సునామీలా కొట్టుకోబోయింది సినిమాలు ఇవన్నీ ఇట్లానే ఇట్లానే అన్నారు. ఐ వాజ్ దేర్, మై ఏడీస్ వే దేర్. డబ్బులు ఎక్కువ ఉన్నాయా మీకు, ఎందుకు పోగొట్టుకుంటున్నారు, లాస్ట్ ఇన్ని సినిమాలు చేసినారు ఇంకా బుద్ధి రాలేదా, సునామీలా కొట్టుకొని పోతుంది ఇది కూడా అని ఒక మనిషిని పట్టుకొని ఇంత చెప్తుంటే ఆయన అక్కడ కూర్చొని నవ్వుతున్నారు. ఆయనకి అవసరమే లేదు అక్కడ కూర్చొని టు టేక్ ఆల్ దట్ షిట్. కైండ్ ఆఫ్ స్టఫ్ దే వర్ సేయింగ్ ఇస్ ఎంబారసింగ్ అసలు. సార్ చాలా సారీ సార్, మీకు ఈ పొజిషన్ తెచ్చినందుకు నేను సారీ, నేను అనుకోలేదు, ఏదో స్క్రిప్ట్ చేసి మంచి సినిమా చేద్దాం అనుకున్నాను, మీ డబ్బులు మీరు పెట్టినందుకు ఐమ్ రియల్లీ సారీ, నేను ఐ విల్ ఆల్వేస్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. ఈ వాజ్ లైక్ లేదమ్మా ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ ఏం గట్టిగా ఉండాలి అది అని చెప్పి నెక్స్ట్ డే కేమని ప్యాటర్న్ మీ అన్న చూడలేదు. డోంట్ వరీ, నాకు నమ్మకం ఉంది సినిమా గురించి, నువ్వెందుకు నమ్మతలేవు అనేవాడు. చాలా బాధపడి డిజెక్టెడ్గా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు. నేను ఇంటికి వచ్చి ఐ టోల్డ్ మై మమ్ అండ్ వైఫ్, మా మదర్ ఇక్కడ కూర్చున్నారు, ఐ స్టిల్ రిమెంబర్, లతా ఇక్కడ డైనింగ్ టేబుల్లో కూర్చుంది, ఏమైంది అని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి దే వర్ వెయిటింగ్. సో ఐ కేమ్ డౌన్ అండ్ సెడ్ ఏమనలేదు అని. షీ స్టార్టెడ్ క్రైయింగ్, లతా. మై మమ్ వాజ్ ఆల్సో ఇన్ టియర్స్. దెన్ ఇట్ హిట్ మీ లైక్, అరే ఇది మై లైఫ్ ఇస్ అట్ స్టేక్ అండ్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. నాకు ఆ టైంలో రియలైజ్ అవ్వలేదు యాక్చువల్లీ దట్ ద ఫిల్మ్ ఇస్ ఇన్ ట్రబుల్. వీళ్ళిద్దరు ఏడ్చే వరకు ఐ రియలైజ్ దట్ ఓ షిట్ ఇది సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి, అండ్ ఐ ఆల్సో బ్రోక్ డౌన్. తాను తీసిన మొట్టమొదటి సినిమాకే జాతీయ పురస్కారం వచ్చింది. అయితే ఆ ఒక్క సినిమా తీయటం అంత ఆషామాషి వ్యవహారమే కాదు. చాలా ధక్కా ముక్కలు తిన్నాడు, అవమానాలు, చీత్కారాలు భరించాడు. అయినా సరే తన కళను సాకారం చేసుకున్నాడు, విజేతగా నిలిచాడు. టుడే ఐ హ్యావ్ విత్ మీ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ
ద వెరీ యంగ్ డైరెక్టర్ హూ హ్యాస్ గ్రేట్ డ్రీమ్స్. ఇంకా చాలా చాలా సినిమాలు తీసి చాలా గొప్ప సినిమాలు తీద్దామన్న ఒక గొప్ప కలకంటూ ఇంకా అలాగే నడుస్తూ పోతున్నాడు తరుణ్ భాస్కర్. హాయ్. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ అన్రియల్ టు సీ యూ హియర్. చెప్పినట్టు మిమ్మల్ని TV9లో చూసి యూ బిన్ లైక్ ఏంది హోమ్ ఫిగర్ ఫర్ ఎవ్రీబడి. ఐఎమ్ సీయింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐ థింక్ ఐ హావ్ డన్ సంథింగ్. కమ్ ఆన్ తరుణ్, యూ డన్ మోర్. అయితే ఐ జస్ట్ వాంట్ టు నో, జాతీయ పురస్కారం అనౌన్స్ అవ్వగానే ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే బిఫోర్ అవార్డ్, ఆఫ్టర్ అవార్డ్, రైట్ మ్యామ్, తరుణ్ భాస్కర్ లైఫ్ ఎలా మారుంటుంది అని ఒక్కసారి నేను ఐ వాజ్ జస్ట్ థింకింగ్ సడన్లీ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అని. సో మీరు చెప్పగలుగుతారా అది దానికి ఆన్సర్? అయితే ఒకటి వచ్చేసి ఏంది అంటే మూవీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రయోగాలు చేసాం మ్యామ్. అంటే వి కాన్షియస్లీ డిడ్ కలర్ స్కీమ్. అంటే రీతు వచ్చి ఆరెంజ్లో కనిపించాలి, ఈయన టీల్లో కనిపించాలి. వెన్ దే ఫాల్ ఇన్ లవ్ ద కలర్స్ ఇంటర్చేంజ్, సింక్ సౌండ్ ఉండాలి, ఐ లవ్ యూ అనొద్దు ఎక్కడ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అండర్ థీమ్. సో చాలా ఇంటెలెక్చువలీ వీ థాట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈచ్ డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్కటి వీ డన్ వాట్ వీ లెర్న్డ్ యాజ్ ఫిల్మ్ మేకర్స్. అది చేసినప్పుడు వీ గాట్ ద రిజల్ట్ ఆఫ్ 100 days. సో వీఆర్ హ్యాపీ. దాని తర్వాత రికగ్నిషన్ అనేది వస్తుందా లేదా ఫ్రమ్ ద టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేది ఐ వాజ్ వెరీ థింగ్ బికాజ్ ఐమ్ వెరీ సెన్సిటివ్ అబౌట్ దట్. అది ఎందుకంటే చాలా ప్రయోగాలు చేసాము, చాలా డీటెయిల్గా వర్క్ చేసాము, విల్ ఎవర్ గెట్ రికగ్నైజ్డ్ అని. సో అక్కడ వెన్ ఐ హర్డ్ దట్ నేషనల్ అవార్డ్ వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ ఇట్ జస్ట్ డిడ్ంట్ సింక్ ఇన్. ఎందుకు అంటే దానికంటే ముందు ఐ థాట్ అవార్డ్స్ ఆర్ ఇట్లా సీనియారిటీకి దీనికి దానికి ఇస్తారని చెప్పేసి ఐ వాజ్ టేకింగ్ ఇట్ ఇన్ ద గుడ్ స్ట్రైడ్. ఆఫ్టర్ అ వైల్ నేషనల్ అని వచ్చింది అన్నాక ఐ వాజ్ షాక్. ఐ కాల్డ్ అప్ మై మమ్ అండ్ ఐ సెడ్ నేషనల్ వచ్చిందమ్మా అంటే లేదరా TSR నేషనల్ అది అనింది. ఓకే అనుకోని సరే అనుకోని వి డిస్కస్. దాని తర్వాత ఫైనలీ వెన్ రాజ్ సార్కి ఫోన్ చేసినప్పుడు ఈ సెట్ నేషనల్ అవార్డ్స్, ఇట్ టుక్ అ వైల్ టు సింక్ ఇన్. దాని తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే నేషనల్ అంటే ప్రెసిడెంట్ దగ్గర అవార్డు తీసుకుంటాం రా. సో దెన్ ఐ స్టార్టెడ్ ట్రెంబ్లింగ్, ఓ షిట్ దిస్ ఇస్ బిగ్ న్యూస్ అని చెప్పేసి. ఇట్ ఫీల్స్ వెరీ గ్రాటిఫైయింగ్ ఫర్ అ ఫిల్మ్ మేకర్ అండి. అంటే స్టార్ట్ చేసిన ఇంటెన్షన్ వచ్చేసి టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీస్ వీ షుడ్ మేక్ సినిమా అనేసి అనుకున్నాము. దానికి దిస్ ఈజ్ ఫుల్ సర్కిల్ ఫర్ అస్ అండ్ ఫర్ ఆర్టిస్ట్, ద ఆర్టిస్ట్ ఇన్సైడ్ యూ, ఇట్ ఈస్ అ వెరీ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. కానీ లైఫ్ ఎలా మారింది తరుణ్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇదే తరుణ్ని ఎవరు నమ్మలేదు. రైట్ ఈ తరుణ్కి ఏమొచ్చు, సినిమా తీస్తాడా, అవునవును, అసలు ఏమన్నా వచ్చా, రైట్, మీ డైలాగ్ ఉంది కదా, నా సాగు నేను చేస్తాను. సో మేబీ అలా మీకు చాలా సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొని ఉంటారు. సిచ్యువేషన్స్ అవన్నీ ఎదుర్కొన్నాను. బట్ ఒకటి వచ్చేసి నాకు ఇట్ లక్కీలీ థ్యాంక్స్ టు మై డాడ్, మై మదర్ కూడా చాలా ఫిల్టర్ అయిపోయేది నా దగ్గరకు వచ్చే వరకే, చాలా ఫిల్టర్ అయిపోయేది. అంటే ఐ రియలైజ్ దట్ కొన్ని కన్సర్న్ తోటి చెప్తారు, కొన్ని అవుట్ ఆఫ్ కన్సర్న్ జస్ట్ ఏదో మాట్లాడాలని అడుగుతారు అనమాట చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ. సో చాలా విన్నాను. అంటే ముందు పెయింటింగ్ చేసేదన్నమాట. సో రిలేటివ్స్ యూస్ టు ఆస్క్ ఏం చేస్తావు ఆఖరికి పెద్దగా రోడ్ మీద వేస్తావా పెయింటింగ్లు అది ఇది. సో ఒకటి వచ్చేసి ముందు ఫీల్ అయినా కానీ తర్వాత ఐ జస్ట్ రియలైజ్ దట్ వీళ్ళందరూ దే ఆర్ ఇర్రిలవెంట్ టు మై గోల్ నంబర్ 1. సో ఐ హ్యాడ్ టు కట్ దెమ్ ఆఫ్ కంప్లీట్లీ. సో ఐ వాజ్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఫర్ మై గోల్. సో ఇదంతా వచ్చినా కానీ నాకు పెద్ద పట్టింపు ఉండకపోయేది, ఎందుకంటే ది ఓన్లీ థింగ్ వాజ్ టు మేక్ సినిమా. బికాస్ ఫర్ ద ప్యూర్ లవ్ ఆఫ్ సినిమా నాకు వచ్చే సొలేస్ వాచింగ్ ఫిల్మ్స్, నాకు వచ్చే పీస్ రీసెర్చింగ్ అబౌట్ ఫిల్మ్స్, and I was extremely curious and innovative when I was studying film, and I'm at my zen mode when I'm behind the lens and covering cinema. So idokkate cheyalane alochinchinanu because it's my only getaway. I'm not stable outside of that parameter. So it was like that ma'am. Ante naku I never bothered for all that, and ippudu చూసుకుంటే ఫ్లిప్ అయిపోయింది అనమాట కంప్లీట్గా. ఇప్పుడు ఏమంటారంటే ముందే ఆలోచించాము. కొందరు దే స్టిల్ వాంట్ టు టేక్ దట్ స్టాండ్ దట్ లేదు ఇదంతా ఫ్లూక్. సో అది ఉంది. సో దే ఆర్ ఆల్సో డిటర్మిన్డ్ ఇన్ దేర్ స్టాండ్. సో ఇది ఫ్లూక్, నెక్స్ట్ సినిమా చూద్దాము, నీకు ఇప్పుడు బాగా ప్రెషర్ ఉంటుంది కదా, చాలా జాగ్రత్త చేయాలి నువ్వు అది ఇది. ఇప్పుడు కూడా ఐఎమ్ జస్ట్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఐ వాంట్ టు దే ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్. నేను చెప్పాలనుకున్న కథలు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ అది బయటకు వచ్చే వరకు ఐ విల్ స్టిల్ బీ లైక్ దట్. అండ్ ఇర్రెస్పెక్టివ్ మీరు ఏమైనా అనుకోండి, రేపు హిట్ అయినా అవనియండి, ఫ్లాప్ అయినా అవనియండి, నేషనల్ అవార్డు రాకపోని,
యాజ్ అ సినిమా లవర్ నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటాను అంతే. కానీ ఇప్పుడు అవార్డు వచ్చింది అని మీకు తెలవగానే ఫస్ట్ ఇమీడియట్గా మీ ఫస్ట్ ఫోన్ కాల్స్ 2-3 వదిలేయండి, మీ మదరు మీ వైఫ్ అవి పక్కన పెట్టండి. బట్ ఎవరైతే మిమ్మల్ని నమ్మలేదో, ఎవరైతే మిమ్మల్ని ఏం చేస్తాట్లే అని అన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు కాల్స్ వచ్చాయా? వాళ్ళు కూడా మిమ్మల్ని ఆ టైంలో దెల్ బీ వన్ స్వీట్ సైలెన్స్. సో స్టామ్ వచ్చిన తర్వాత ఒక సైలెన్స్ ఉంటుంది చూడండి, ఆ సైలెన్స్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ రిప్లై. ఎందుకంటే ఒక కోట్ ఉందన్నమాట, ద బెస్ట్ రివెంజ్ ఈజ్ మ్యాసివ్ సక్సెస్. సో అది వచ్చిన తర్వాత దట్ సైలెన్స్ ఈజ్ వాట్ యూ ఎంజాయ్. ఎందుకంటే వాళ్ళు చేయాలన్నా చేయొద్దా, చేసే అర్హత ఉందా, మనకి విష్ చేసే అర్హత ఉందా, ఇన్ని మాటలు అన్నమ్మాయినని అని వాళ్ళు రియలైజ్ అయ్యేటప్పుడు ఒక సైలెన్స్ ఉంటుందన్నమాట. దట్ సైలెన్స్ ఓన్లీ ఈజ్ ద లౌడెస్ట్ నాయిస్ దట్ యు మేక్. కానీ జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, ఎస్పెషలీ మీ ఏజ్, మీరు యూఆర్ హార్డ్లీ 29 అండ్ మీ సినిమా తీసినప్పుడు 27, రిలీజ్ అయినప్పుడు 28. సో 27-28 వయసులో అంటే ఈ ప్రపంచం అంతా నాదే, నేనే అన్నిటికీ అన్న ఒక కైండ్ ఆఫ్ ఏదో కాన్షియస్ ఫీలింగ్ ఉంటుంది. అందరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా మనసులో ఒక రకమైన చెప్పలేనంత ఆత్మవిశ్వాసం ఉంటుంది కొంతమందికి. కొంతమంది టోటల్గా నీరుగారిపోతారు. ఏదేమైనా సరే ఫైనల్గా ఇలాంటి అవుట్పుట్ వచ్చినప్పుడు ఒక్కోసారి మీ వయసు వల్ల అవ్వచ్చు, మీకున్న అత్యుత్తమైన ఆత్మవిశ్వాసం అవ్వచ్చు, ఏదైనా సరే సమ్టైమ్స్ ఇట్ మైట్ లీడ్ టు ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే సక్సెస్ ఎప్పుడైనా డిడ్ ఇట్ గో టు యువర్ హెడ్? పెళ్లిచూపులు రిలీజ్ అయ్యి 100 days ఆ లోపు జనాలందరూ మాట్లాడుకున్న దాని గురించి. అంటే ఇంత లెవెల్ సక్సెస్ నాకు ఫస్ట్ టైం వచ్చింది. కాకపోతే దానికంటే ముందు మై పేరెంట్స్ యూస్ టు ఎంకరేజ్ మీ ఫర్ ఆర్ట్ కాంపిటీషన్స్. ఐ వుడ్ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఓవర్ 65-70 ఆర్ట్ కాంపిటీషన్స్ చిన్నప్పటి నుంచి. సో నేను గెలిచేది ఓడిపోయేది 130 అవార్డ్స్ సంథింగ్, 40 అవార్డ్స్ సంథింగ్, ఓడిపోయేది కూడా చాలా వరకు ఓడిపోయేది. బట్ ఆ టైంలోనే ఐ యూస్ టు గెట్ అ లాడ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు లూజ్. నాన్న దగ్గర ఏడ్చేది, మా అమ్మ దగ్గర ఏడ్చేది. మై డాడ్ యూస్ టు ఫీల్ వర్స్ వెన్ ఐ యూస్ టు లూజ్ అనమాట. సో ఒక టైం తర్వాత ఐ రియలైజ్ దట్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ఈజ్ జస్ట్ అ గేమ్, జస్ట్ అ థింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇట్స్ ఈజీ టు సే ఇట్. కాకపోతే ఫెయిలియర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ నాకు ఉంటుంది, అండ్ సక్సెస్ వచ్చినప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే ఓవర్ టైమ్ ఐ జస్ట్ లెర్న్ వన్ థింగ్ మ్యామ్. ఒబామాస్ కోట్ ఒకటి ఉంటుంది అనమాట, ద 2 very difficult phases in a man's life. One is success, the other is failure. So if more than failure, success is very difficult, and something I know. Endukante it's not what it all seems like during the phase of success. So I'm very careful. I always consciously try to be level headed about that. But inka chudali, endukante idochi it's the biggest success that I've got. Dini overcome aithe I think I can sustain smoothly ane aa vishayam telusu naku. సో ఐఎమ్ హ్యాండ్లింగ్ ఇట్ గుడ్ సో ఫార్. ఓకే. బట్ ఎవరు అంటే మీ దగ్గరకు వచ్చి చెప్పలేదా, మీరు ఎక్కడి నుంచి అన్నా విన్నారా దట్ సక్సెస్ బాగా హెడ్కి వెళ్ళిపోయింది తరుణ్కి, హీస్ కొంచెం బాగా ఓవర్గా అదే ఉంటుంది అన్న ఎవరైనా చెప్పింది మీ చెవిన పడిందా? చెప్తారు నాకు డైరెక్ట్గా, మా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతారు, చెప్తారు అని వాళ్ళు. కానీ ఇంకా ఇది ఇంకా సెటిల్ అవ్వాలన్నమాట. ఇది సెటిల్ అయిపోయాక వస్తూ ఉంటాయి ఇవన్నీ. కాకపోతే మా కొందరు కాలేజ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అంటే వీడు ఫోన్ చేస్తే ఎత్తాడు అని. నాకు ఫోన్ చేసినప్పుడు ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. మై డాడ్ ఆల్సో యూస్ టు స్కోల్ మీ ఆన్ ద సేమ్ లైన్స్. అంటే ఏదో సక్సెస్ వచ్చిందని కాదు, ముందు కూడా ఫోన్ చేస్తే రిప్లై చేయకపోవడము. ఎందుకంటే నాకు ఏదో ఆలోచన ఉంటుంది, ఏదో టైప్ చేస్తూ ఉంటా, ఎక్కడో ఉంటా. సో కమ్యూనికేషన్ దగ్గర ఐమ్ వెరీ బ్యాడ్. సో సమ్టైమ్స్ పీపుల్ టేక్ దట్ ఒఫెన్సివ్లీ. అండ్ ఆల్సో ఐమ్ నాట్ వెరీ సోషల్, స్లైట్లీ యాంటీ సోషల్. కొంచెం క్లోజ్ గ్రూప్లోనే ఉంటాను, ఫ్రెండ్లీగా. ఫంక్షన్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫస్ట్ నుంచి ఐ నెవర్ యూస్ టు గో. సో అది అర్థం చేసుకున్న వాళ్ళు దే నో దట్ దిస్ ఫెలో డజంట్ మీన్ ఎనీ హార్మ్. కానీ ఇప్పుడు సక్సెస్ తర్వాత సమ్ పీపుల్ లుక్ ఎట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ లైట్. సో ఇట్ ఫస్ట్ నుంచే గర్వం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, అది ఇది అనేసి. బట్ హార్ట్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్. యూజువల్లీ ఇంతే కదా. యూజువల్లీ ముందు మీరు ఫోన్లు ఎత్తకపోతే ఏం పట్టించుకోరు. అవును. ఇప్పుడు ఫోన్లు ఎత్తకపోతే ఓహో బట్ వచ్చింది కాబట్టి. ద థింగ్ ఈజ్ నాకు ఇష్టమే అందరితో పలకరించాలి, అందరితోటి ఐ హ్యావ్ టు బీ నైస్ అని చెప్పేసి. బట్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్ మ్యామ్, టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్ ట్రయింగ్ టు ప్లీజ్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ దెమ్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ. సో బెటర్ గో ఆన్ విత్ మై లైఫ్ అంతే. ఓకే తరుణ్, ఐ జస్ట్ వాంట్ టు కోట్ 2 of your Facebook పోస్ట్స్ రీసెంట్గా, ఎస్పెషలీ ఐఫా గురించి మీరు పెట్టింది. రైట్.
మీరు వై డిడ్ యూ వెంట్ అవుట్ సో మచ్, అంతగా మీరు అవుట్ బర్స్ట్ ఎందుకు అయ్యారు? అదే మ్యామ్, అయితే ద థింగ్ ఈజ్ వీ వర్క్డ్ అ లాట్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఐమ్ నాట్ సేయింగ్ దట్ ప్రతి ఒక్కరు వర్క్ చేస్తారు, కాదని అనట్లేదు. అంటే ఫస్ట్ సినిమాకి వి పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అంటే వాట్ ఎవర్ వీళ్ళు అంటే ఎంత నేర్చుకున్నామో అంత, వాట్ ఎవర్ వీ ఇంబైబ్డ్ ఫ్రమ్ అవర్ లెక్చరర్స్ నాలెడ్జ్ అండ్ ఆల్ దట్, అవన్నీ చేసి ఇంకా ఆ పర్టికులర్ బడ్జెట్లో కూడా ఆ కాన్స్టెంట్లు చేసినప్పుడు ఒకటి వచ్చేసి ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలనే భావంతో చేసింది. కాకపోతే మంచి సినిమా ఎట్టి పరిస్థితిలో చేయాలనే తపనతోటే చేసినాం అనమాట. ఎందుకంటే ఒక సాంగ్ లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవి అని ఒక స్టాండర్డ్ ఉన్న రోజుల్లో కూడా మాకు తెలుసు ఇవి కమర్షియల్ స్టాండర్డ్ అని. అయితే వి డిడ్ంట్ రిబెల్ ఇట్ జస్ట్ లైక్ దట్. చాలా భయంతో వి పుట్ అవర్ లైఫ్స్ ఎట్ స్టేక్, వి పుట్ అవర్ కెరియర్ ఎట్ స్టేక్ అండ్ వీ వెంట్ అహెడ్ అండ్ డిడ్ వాట్ ఈస్ గుడ్. సో మన దగ్గర ఉన్న కమర్షియల్ సినిమా అనేసి అన్నది దట్ ఈస్ ది యాక్చువల్ ఆఫ్ బీట్ సినిమా. మనం చూసుకుంటే కూడా ఎక్కడ వరల్డ్లో కూడా ఇఫ్ యూ సీ స్టోరీస్ ఆర్ అబౌట్ నార్మల్ పీపుల్, అబౌట్ నార్మల్ లైఫ్. నేనైతే ఎప్పుడు తొడగొట్టుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేదు. సో అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు రిఫ్లెక్ట్ లైఫ్ అరౌండ్ అస్. సో ఇన్ అన్ ఇండస్ట్రీ వేర్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై స్టార్డమ్, I agree that even I am a huge fan of a huge lot of stars and everything. When we want to genuinely bring that flavor of cinema, mana local flavor kuda global ga ellalane prayatnam chesinappudu, we wanted somebody to recognize us. So ఇది చేసాం కదా అని ఒక చిన్న ఇది చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ నైస్ అని అనుకున్నాం. కాకపోతే ఇట్ వాజ్ మై చైల్డిష్నెస్ అగైన్. అది అక్కడ పోయి అది రాకపోవడం, ఫర్ మీ నా క్రిటిసిజం అప్పుడప్పుడు ఐ డోంట్ టేక్ ఇట్ వెల్. అండ్ జనరల్గా ఐఎమ్ లెవెల్ హెడెడ్, బట్ ఆ రోజు ఏమైందో వి జస్ట్ ఫెల్ట్ రియలీ వియర్డ్ అబౌట్ ది ఎంటైర్ థింగ్. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇన్ రెట్రోస్పెక్ట్ ఐ థింక్ దట్ వాళ్ళు చేసింది కూడా కరెక్టే. ఎందుకంటే దే హ్యావ్ టు రెస్పెక్ట్ అ లాట్ ఆఫ్ పీపుల్, దే హ్యావ్ టు రెస్పెక్ట్ అన్ ఇండస్ట్రీ ఫార్మాట్. సో నౌ ఐ రిగ్రెట్ యాక్చువల్లీ ఫీలింగ్ దట్ వే బికాస్ వాట్ వీ డిజర్వ్ వీ గాట్. సో అక్కడ ఆ టైంలో ఐ వాజ్ లిటిల్ షేకెన్ అప్. ఆ క్షణం అలా అనిపించింది మీకు? బట్ జనరల్గా తరుణ్, మీకు తెలుసు సినిమా ఈజ్ నార్మలీ దాని ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ అ మేక్ బిలీవ్ కైండ్ ఆఫ్ వరల్డ్. అంటే సినిమా ఈజ్ మాస్ మీడియా అండ్ ఎక్కువ మంది జనాల్ని అప్పీల్ చేయగలిగే ఒక మేక్ బిలీవ్ కైండ్ ఆఫ్ అ వరల్డ్. అంటే ఫ్యాంటసీ, టూ మచ్ ఆఫ్ ఫ్యాంటసీ. అండ్ ఫ్యాంటసీని లక్షింతలు చూపిస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కూడా. అదర్వైజ్ వీ వుడెంట్ హ్యావ్ రజనీకాంత్ స్టిల్ యాక్టింగ్, ఓకే, చిరంజీవి గారు లేకపోతే కమల్ హాసన్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్. సో నేనేమంటున్నానంటే మీరు అద్భుతమైన సినిమా తీశారు, బట్ ఆ సినిమాకి అవార్డు రావాలి అని మీరు అనుకోవటం అన్నది, అలాంటి పోస్ట్ పెట్టడం అన్నది యాజ్ ఎ న్యూ డైరెక్టర్ ఇప్పుడు అడుగు పెట్టారు, ఇంకా మీరు ఇంకా పాకడం కూడా స్టార్ట్ చేయాలి. సో డోంట్ యూ థింక్ యూ డన్ అ రాంగ్ థింగ్? I think I've done a wrong thing expecting too much from the first film, but I always expect a lot. And chudandi, it's not like I'm selfish about my film. I'm selfish about my team who's worked intensely on the film. Unkoti endi ante naku it's not only about Pellichoopulu. I was rooting for Kshanam. Okay. I was rooting for a lot of independent cinema that came that time because these created ripples because ekkadi nuncho raaledu, ఎవరు సపోర్ట్ నుంచో రాలేదు, ఓన్గా వచ్చాము. డెఫినెట్లీ సురేష్ బాబు గారు అండ్ పీవీపీ గారు దే సపోర్టెడ్ దీస్ సినిమాస్ వెల్ అండ్ రీచ్ అయ్యాయి సినిమా. సో దెర్ ఇస్ అ సర్టన్ ట్రెండ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ దట్ వీ హెవ్ సీన్. సో దాన్ని అప్రిషియేట్ చేస్తే ఏమవుతుంది అంటే మోర్ ఫిల్మ్ మేకర్స్ లైక్ అస్ విల్ గెట్ అ ప్యాట్ ఆన్ ద బ్యాక్ అండ్ సే దట్ యునో సరే దీనికి కూడా స్పేస్ ఉంది, లెట్స్ కమ్ ఇన్ హియర్. మన సినిమాలు వచ్చి దే ఆర్ వెరీ థియేట్రికల్. సో ఫ్రమ్ దట్ నాటకాల నుంచి మనం చేస్తూ వస్తున్నాము. లాస్ట్లో కూర్చున్న ఆడియన్స్కి కూడా తెలియాలంటే ది ఓన్లీ వే ఇస్ డైలాగ్. సో ఆర్ ఫిల్మ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిలయంట్ ఆన్ డైలాగ్. ఆ డైలాగ్ ఆర్ వెరీ హెవీ, హార్డ్ హిట్టింగ్, లౌడ్ అండ్ ఎగ్జాజరేటెడ్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చెప్పేసి. కానీ వెన్ వీఆర్ ట్రాన్స్లేటెడ్ టు ఫిల్మ్ యాజ్ అ మీడియం, ఇట్స్ అ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. యూఆర్ మ్యాగ్నిఫైయింగ్ ఎవ్రీథింగ్. యూ కెన్ బీ సటిల్ అబౌట్ థింగ్స్, యూ కెన్ షో లైఫ్ ఇన్ ఇట్స్ నార్మల్ వే. దాంట్లో కూడా ఎమోషన్ ఉంటుంది, మన లైఫ్లో కూడా డ్రామా ఉంది, హ్యూమర్ ఉంది, రొమాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. సో దాన్ని మ్యాగ్నిఫై చేసే కేపబిలిటీ సినిమా మీడియం అనే దాంట్లో ఉందన్నమాట. సో దాన్ని ఆల్రెడీ ఎగ్జాజరేటెడ్ సినిమాని వీఆర్ ట్రయింగ్ టు సటిల్ ఇట్ డౌన్ అండ్ టెల్ ద వరల్డ్, నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్సెస్ బట్ నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అండ్ ఆల్ ది అదర్ పీపుల్ దట్ మా దగ్గర కూడా రియల్ హ్యూమన్ స్టోరీస్ ఉన్నాయి, మా దగ్గర కూడా రియల్ ఎమోషన్స్ ఉన్నాయి అనే ప్రయత్నం చేసే టైంలో
I think that appreciation is definitely required. Okay. Akkada naku I was lost because even in my post I mentioned not only Pellichoopulu. Yeah, If Kshanam Kshanam had gurinchi won, mention I would have చేశారు. put my head held high. So dantlo there was a slight bit of rebellion. That was the only thing. I don't think I should have expressed it as on a. I thought నా ఫేస్బుక్ ప్రొఫైల్ వచ్చి లిమిటెడ్ టు సర్టన్ పీపుల్ అనుకున్నాను, అది పబ్లిక్ అయిందని మొన్నే తెలిసి. సో ఇప్పటి నుంచి కొంచెం పొలిటికలీ రైట్ ఉంటానండి. సో యూ వాంట్ టు బి పొలిటికలీ రైట్ నౌ? ఐ థింక్ ఐ షుడ్ బి పొలిటికలీ రైట్. ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ ఫిల్డ్ విత్ ఆర్టిస్ట్ అండ్ ఆ ప్రతి ఒక్కరూ దే ఆర్ వర్కింగ్ హార్డ్. వీ కెనాట్ రియలీ సే దట్ యు ఆర్ డూయింగ్ బ్యాడ్ వర్క్, ఐఎమ్ ది ఓన్లీ బిగ్ టోప్ అని చెప్పేసి. అండ్ ఐ ఫీల్ దట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సెన్సిటివ్ ఉంటారు నాలాగా మీలాగానే. సో ఐ థింక్ ఐ షుడ్ బి కైండ్ ఇనఫ్ టు. బట్ తరుణ్, ఒక విషయం చెప్పండి, పురస్కారాలు అవార్డ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్, అప్రిసియేషన్ చాలా అవసరం, అండ్ అది వస్తే ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. ఐ అగ్రీ టు దట్. బట్ స్టిల్ మీ సినిమా రిలీజ్ కాకముందు నుంచి ప్రజల్లోకి అలా వెళ్ళిపోయింది. రైట్ మ్యామ్. రిలీజ్ కాకముందు నుంచి ఎవర్ సిన్స్ ఆడియో రిలీజ్, పోస్టర్స్, ప్రమోషన్స్ దగ్గర నుంచి వాట్ ఈస్ దిస్ న్యూ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అని అందరూ ఐబ్రోస్ రేజ్ చేశారు. సో సినిమా రిలీజ్ అయ్యాక ఇట్ జస్ట్ వెంట్ వైరల్ అండ్ 100 days విదిన్ నో టైమ్ ఇంత జరిగింది. అప్పట్లో కబాలీ రిలీజ్ అయింది కూడా. బట్ అది కూడా దట్ ఒక 3-4 days తర్వాత మొత్తం పెళ్లి చూపులే, అన్ని థియేటర్స్లో పెళ్లి చూపులే ఉంది. సో విచ్ మీన్స్ యూ షుడ్ యాక్చువల్లీ ఫీల్ ప్రౌడ్ దట్ ఒక రజనీకాంత్ గారి సినిమాతో పోటీపడి మీరు మీ సినిమా రిలీజ్ చేశారు, ఆ సినిమా వెళ్ళిపోయింది. సో ఐ థింక్ ప్రజల రివార్డ్ ఈజ్ మోర్ ఫ్రూట్ఫుల్ అండ్ మోర్ ఎన్రిచింగ్ అని నేను అనుకుంటున్నాను. అంటే డెఫినెట్లీ మ్యామ్, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఇన్ టైమ్, సినిమా రిలీజ్ అవ్వడమే ఒక గొప్ప విషయంగా భావించేటోండి నేను యాక్చువల్లీ. బట్ అది రిలీజ్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు డెఫినెట్లీ మేక్ ద ఫిల్మ్ రన్ ఫర్ 50 days ఆర్ సంథింగ్. 50 days దాటినాక ఐ వాజ్ షాక్డ్. 100 days వరకు ఆర్గానిక్గా తెలిపోయింది. So there are lot of things that I should be grateful for. But imagine that I have a baby. First miscarriage అయిపోయింది అనుకుంటాం, వచ్చింది, it's there, and then you want the baby to grow, and then you want her to win laurels, and you want her to kind of go ahead, and that's basic human tendency. It's not like సరే పుట్టింది కదా చాలు అని కాకుండా we want the baby to go ahead. So అంత ఇన్వెస్ట్ చేస్తాం, we invest so much energy into cinema because we want to talk about the film. And also I've got bigger awards than the national award when a girl said that and her family amani Pellichoopulu oddu business cheskomani chepparata. Wow. So there are a lot of things like this which have thing kani ento oste anta because we want our baby to succeed, and maybe that is the emotion that I put. True. I totally understand. And it's just that I wanted to know more. ఎందుకు అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఎందుకు అలా అనిపించింది అన్నది మాత్రమే తెలుసుకుందామని అడుగుతున్నాను క్వశ్చన్స్. నో అఫెన్స్ యాక్చువల్లీ. No offense at all. అండ్ తరుణ్, కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, పెళ్లి చూపులు అన్నది అంటే యాక్చువల్గా మీరు అంటే మీ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అండ్ మీ జానర్ ఐ హర్డ్ ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్. మీరు కనీసం మీరు పెళ్లి చూపులు లాంటి కూడా చేయొద్దు అనుకున్నారంట. యాక్చువల్లీ ఐ హర్డ్ యూ వాంటెడ్ టు బి కల్ట్ మూవీస్. మీరు ఎక్కువ కొంచెం లిటిల్ కమర్షియల్ ఉన్నా కూడా, దో ఇట్ ఇస్ అ కమర్షియల్ ఫిలిం, అందులో ఏదో ఒక మంచి ఆర్ట్ ఫామ్ని లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సోషల్ మెసేజ్, యూ వాంటెడ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అంటే నాకు యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ అ లాట్ బై క్రైమ్ కామెడీస్. ఓకే. అంటే సోషల్ మెసేజ్, డార్క్ కామెడీస్ అవన్నీ కూడా. అంటే యాజ్ అ కిడ్ దట్స్ వాట్ ఐ లైక్డ్ అ లాట్. అంటే అది నాకు ఇన్స్పైర్ అయిన మూవీస్ వచ్చి స్నాచ్ అని చెప్పేసి, లాక్ స్టాక్ స్మోకింగ్ బ్యారల్స్ అని చెప్పేసి, గై రిచీ ఫిల్మ్స్. సో యాజ్ అ కిడ్ ఐ యూస్ టు గ్రో అప్ వాచింగ్ ఆల్ దీస్ లిటిల్ ఫిల్మ్స్. అది ఈవెన్ జిగర్ తండ అని తమిళ్లో వచ్చింది కదండి, ఇట్స్ బ్రిలియంట్ అనమాట. ఐ లైక్ ఆల్ సచ్ ఫిల్మ్స్. కాకపోతే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో కూడా నేను సైన్మా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అనుకోకుండా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ ఇట్ ఇస్ స్లైట్లీ వీకర్. అంటే దేర్ ఒక Ritu is there, she's a pretty face and she's acted well, and there's music which takes the movie forward. So I knew that technically this is not a strong film as Sainma, kakapoyina gani there was a lot of views for this film. So that's the way things work and ardhamaindi. So Pellichoopulu చేసేటప్పుడు కూడా I was little smart about thinking that let's make a rom-com. Rom-com కి ఎప్పుడు audience ఉంటుంది. కాకపోతే I wanted to bring a difference in the rom-com. I didn't want it to just be like a rom-com because I don't really like rom-coms. Okay. Like it's completely a different genre. Kakapothe it's a coming of age. If you see Pellichoopulu anedi it's a coming of age of a girl who tries to forget the past and move on, and about a guy who kind of understands what he wants to do. So that is concealed as a rom-com. So there's a lot of medicine which is sugar coated in the film. Okay. So ఎందుకంటే it was a conscious decision అండి. I wanted to entertain the audience but also make sure that there's a strong voice. Yeah.
అది లేకుంటే ఐ డోంట్ థింక్ వీ కెన్ సస్టైన్ అని అనిపించింది. సో ఆ రామ్ కామ్ని కూడా మీరు మీ స్టైల్లో తీశారు, అంటే ఏ ఐటమ్ సాంగ్స్ లేకుండా, గ్రూప్ సాంగ్స్ లేకుండా, డాన్సులు లేకుండా, లేకపోతే ఫైట్స్ గీట్స్ అవేమీ లేకుండా ఒక రియలిస్టిక్ మోడ్లో ఒక రామ్ కామ్ని ఇలా కూడా తీయొచ్చు అని చూపించారు. వాట్ వాజ్ యువర్ బేసిక్ ఇన్స్పిరేషన్? అంటే మీరు ఎవర్ సిన్స్ యూ థాట్ ఫిల్మ్ మేకింగ్లో మీరు ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడల్లా, సినిమా తీయాలి అనుకున్నప్పుడు మీకంటూ ఒక ప్రేరణ ఉంటుంది కదా, ఎవరో సినిమాలు చూసుంటారు, ఎవరో స్క్రీన్ ప్లే చదివి ఉంటారు. వాట్ వాజ్ దట్ ఇన్స్పిరేషన్? మేజర్ ఇన్స్పిరేషన్ వాజ్ మణిరత్నం గారు. ఐ స్టిల్ సే దట్ ఎవ్రీవేర్. హిస్ సినిమా ఇస్ లైక్ అ బైబుల్ అనమాట నాకు. ఆయన మిస్ ఆన్ సీన్ అంటారు అనమాట. యూ డూ అ సింగిల్ షాట్ అండ్ యూ ఎస్టాబ్లిష్ అన్ ఎంటైర్ థింగ్. సో హీఈస్ అ మాస్టర్ ఆఫ్ దట్. అంటే వీ కెన్ కంపేర్ హిమ్ టు లైక్స్ ఆఫ్ మార్టిన్ స్కార్సీసీ అండ్ ఆల్ దీస్ అదర్ ఫారిన్ ఫిల్మ్ మేకర్స్. సో ఆయన సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ జంధ్యాల గారు సినిమా అనమాట. ఐ హ్యావ్ టు సే దట్. ఎందుకంటే ప్రతిసారి వెనెవర్ ఐమ్లో ఇప్పుడు కూడా ఆహనా పెళ్ళంట కానీ ఇవన్నీ చూస్తే యూ కెన్ జస్ట్ ఎంజాయ్ మ్యామ్ విత్ యర్ ఫ్యామిలీ. ఎన్నిసార్లైనా రిపీట్ చేసుకొని చూడొచ్చు. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ సమ్ జెన్యున్ స్పార్క్ ఇన్ ద క్యారెక్టర్స్ దట్ హీ రోట్, ద క్లారిటీ ఆఫ్ డిఫైనింగ్ ద క్యారెక్టర్స్. సో ఇవన్నీ కూడా ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ ఇంబైబ్ ఇన్ టు మై ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అండ్ దట్స్ వాట్ ఐవ్ డన్. ఐవ్ ట్రై టు డూ దట్. బట్ there's still a long way to go maybe. So వీళ్ళు ఇన్స్పిరేషన్స్ మ్యామ్. అయితే మీరు ఈ సినిమాకి స్క్రిప్ట్ రాస్తున్న టైంలో, పిక్చరైజేషన్ టైంలో, తీసిన తర్వాత, అంటే తీస్తున్న తరుణంలో కూడా ఐ హర్డ్ చాలామంది పాయింటెడ్ ఎట్ యూ అండ్ సెడ్ దిస్ నో టెక్నికల్ ఎక్సలెన్స్ ఆర్ నో కెమెరా వర్క్ గురించి కానీ, ఎడిటింగ్ గురించి కానీ, లేకపోతే మీరు సెలెక్ట్ చేసిన ప్లేసెస్, మీరు తీసిన విధానం, కొన్ని ఫ్రేమ్స్ అయితే మీరు ఒక కంటిన్యూస్గా 4-5 minutes ఒకటే ఫ్రేమ్ పెట్టారు. ఎస్పెషల్లీ ఆ పెళ్లిచూపుల సీన్, అక్కడ ఒక కెమెరా అలా వదిలేశారు, మళ్ళీ 2-3 చోట్ల దాన్ని తీయటం, బ్యాక్ నుంచి తీయటం, ఫ్రంట్ నుంచి తీయటం. జనరల్గా సినిమాలు అలా చూపిస్తుంటారు 2-3 waysలో. సో యూ నెవర్ ఫాలోడ్ ఎనీ ఆఫ్ దోస్. అంటే ఒక ఫార్ములాని ఫాలో అవ్వకుండా హట్ కేసే తీశారు. But was it not risky? Ma'am, so basically I realized quite early that if at this stage the biggest risk is not taking a risk, number one. And also the other thing is deeni risk ani nenu anukoledu. These are cinematic practices that have been followed globally from a long time. Ide cheddam ani cheppesi anukunnanu. The first thing is a lot of critical thing is manam చాలా మంది పైనే చూస్తారనమాట. I believe in that. They don't look at the depth of it. There's a certain value of cinema that you have to follow to subconsciously create a feeling in the audience. ఎందుకంటే సినిమాటిక్ దాంట్లో మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు వాట్ యూ సీ, వాట్ యూ హియర్ ఇస్ నాట్ ఓన్లీ ద సినిమా, అండర్లయింగ్ థీమ్స్ చాలా ఉంటుందన్నమాట సినిమాటిక్ దాంట్లో. ఫిల్మ్ మేకర్ కెన్ టాక్ త్రూ సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ మేకర్ కెన్ టాక్ త్రూ లైటింగ్, ఫిల్మ్ మేకర్ కెన్ టాక్ త్రూ దిస్ థింగ్, ఆల్ దీస్ అదర్ థింగ్స్ ఎక్సెప్ట్ డైలాగ్లో అన్నా కానీ మీకు ఆ క్యారెక్టర్ గురించి అన్నీ తెలిసిపోతుంది ద మూమెంట్ యూ సిట్ ఇన్ అ థియేటర్. సో ఐ మీన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వాట్ దే డూ ఇస్ దే యాక్సెంచుయేట్ ద సేమ్ థింగ్. అంటే ఇప్పుడు ఒక విలన్ వచ్చినాడు అంటే బట్టలు కూడా బ్లాక్లో ఉంటుంది, మేకప్ కూడా ఒక విధంగా ఉంటుంది, ఫేషియల్ హెయిర్ ఇలా ఉంటుంది, వాటి డైలాగ్ కూడా గంభీరంగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక ఎపిక్గా ఉంటుంది. ఎన్ని విధాలుగా వాడు విలన్ని చూపించగలుగుతారో అన్ని విధాలుగా చూపిస్తున్నారు. కానీ దెర్ ఈస్ అన్ అదర్ సెన్సిబిలిటీ. ఇక్కడ కూర్చొని కార్పొరేట్ బట్టలు వేసుకొని డైలాగ్ తోటి మాట్లాడకుండా ఒక ఎక్స్ప్రెషన్లో విలన్ అని చూపించచ్చు సైలెన్స్ తోటి. దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. సో ఐ బిలీవ్ దట్ ఆడియన్స్ కమ్స్ టు ద సినిమా థియేటర్ నాట్ టు రిలాక్స్. దట్స్ అ రాంగ్ నోషన్. దే కమ్ టు స్టిమ్యులేట్ దేర్ మైండ్. ఇఫ్ యు ఆర్ స్మార్ట్ ఇనఫ్ టు స్టిమ్యులేట్ దేర్ మైండ్ దెన్ యూఆర్ అ గుడ్ ఫిల్మ్ మేకర్. సో ఈ గుడ్ ఫిల్మ్ మేకర్కి ఈ బ్యాడ్ సినిమాకి ప్రాబ్లం ఏంటి అంటే ఆల్ దీస్ ప్రాక్టీసెస్. సో హౌ వెల్ ఆర్ యూ యూజింగ్ సౌండ్ డిజైన్, హౌ వెల్ ఆర్ యూ ప్లేసింగ్ ద కెమెరా. అంటే కెమెరా మీరు లో యాంగిల్లో పెట్టినప్పుడు ఆర్ యూ ఎలివేటింగ్ ద క్యారెక్టర్, హై యాంగిల్లో పెట్టినప్పుడు క్యారెక్టర్ లుక్స్ కైండ్ ఆఫ్ డామినేటెడ్, హీ లుక్స్ పవర్లెస్. ఆల్ దీస్ ఆర్ సినిమాటిక్ ప్రాక్టీసెస్ దట్ యూ నీడ్ టు స్టడీ, యూ నీడ్ టు లెర్న్ అండ్ గెట్ ఇన్ టు ద సబ్ కాన్షియస్ ఆఫ్ యువర్ ఆడియన్స్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు ఫీలింగ్ మీరు కలగజేసినారంటే యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్. బయటికి లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ మేకప్ లేదు, ప్రొడక్షన్ లేదు, షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది. That's all. I knew that somewhere down the line, majority of the audience will definitely get a feel of their life being reflected on the screen. And I knew they'll celebrate that.
సో ఎక్కడో నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది, ఓకే. కానీ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఆల్సో స్కేర్డ్. దట్స్ వాట్, కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ ఎక్కడో ఇంతమంది అనేసరికి ఏంటి ఇంతమంది అంటున్నారు అంటే అది నిజమేమో అని ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అయితే అప్రిహెన్షన్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. ఉంది. దట్ అప్రిహెన్షన్ వాజ్ దేర్, నో డౌట్. ఎందుకంటే నేను ఒక సీన్ చేసిన తర్వాత ఐ రిమెంబర్, టు బీ వెరీ ఆనెస్ట్, ఆల్ దీస్ థియరాటికలీ దే ఆర్ రైట్. కాకపోతే ప్రాక్టికల్గా నేను షూట్ చేసి ఎడిట్ చేసేటప్పుడు ఐ వాజ్ సిట్టింగ్ విత్ అ ఫ్రెండ్ అండ్ వాచింగ్ ఇట్, ఏంద్రా ఇది సినిమా లాగా ఉందా లేదా అని నేనే అడిగినాను. ఓకే. సో ఇన్ సర్టన్ వేస్ యూఆర్ కైండ్ ఆఫ్ నాక్ డౌన్ బై రియాలిటీ. కాకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మొత్తం సినిమా అయిన తర్వాత ఇట్ టుక్ అ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఐ థింక్ ప్లానింగ్ స్టేజ్లోనే వి డిడ్ వాట్ వాజ్ ఎసెన్షియల్ మ్యామ్. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం తరుణ్. రైట్. You're from Hyderabad Public School. Right, ma'am. Well, even I'm from Hyderabad Public School. That's actually good. And school really makes a difference. Yes, ma'am. And ee roju kuda I feel so proud that I'm from that school. Absolutely. It's a whole. A school, I don't know what is there in that school. The water, the air, నాకు తెలీదు. అక్కడ ఉన్న డైనింగ్ హాల్, మధ్యాహ్నం లంచ్, ఇట్స్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ నాస్టాలజిక్. Yes, ma'am. Absolutely nostalgic. బట్ ఏదైనా సరే ఆ స్కూల్లో మీకు వాట్ వాజ్ దట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ దట్ యూ ఎక్స్పీరియన్స్, అంటే ఈ పర్టిక్యులర్ దానివల్ల నేను రేపు లైఫ్లో ఏదో ఒకటి చేయగలను, సాధిస్తాను అని అనుకున్న క్షణం, మూమెంట్స్ ఏమైనా మీకు గుర్తున్నాయా? ఎస్ మ్యామ్, అబ్సల్యూట్లీ. అంటే ద టీచర్స్, ద పీపుల్ అండ్ ద క్యాంపస్ రిఫ్లెక్టెడ్ టు మీ ఒక సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. సో ఏంది అంటే ఇట్ జనరల్గా మనం ఇప్పుడు వేరే క్లాస్ రూమ్స్లో వెళ్తే దెల్ బి జామ్ ప్యాక్, మనకు ఒక ఇండివిజువాలిటీ అనేది ఉండదు. కాకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నేను చదివినప్పుడు నాకని ఒక పర్సనాలిటీ ఉంది, అది నేను బయట పెట్టాలి, ఆ యూనిక్నెస్ని సెలబ్రేట్ చేసిన స్కూల్ హెచ్పిఎస్. సో ఐ థింక్ ఇట్ సెలబ్రేట్స్ ద యూనిక్నెస్ ఆఫ్ ఎవ్రీబడి టు అ maximum extent. I'm not saying that everybody comes out like that or whatever, but the conditioning is, if you choose to follow that path, is that మీరు ఉన్నారు ఆన్ దిస్ ఎర్త్, యూర్ దేర్, యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద స్కూల్, యూ హ్యావ్ అ వాయిస్, అది మర్చిపోకండి, మీకన్నా ఒక ఫ్రీడమ్ ఉంది, అది మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అది మీ రైట్ అని చెప్పే స్కూల్ ఇది అనమాట. సో నాకు ఐ రిమెంబర్ సర్టన్ వెరీ ఫాండ్ మెమరీస్ విత్ మై కెమిస్ట్రీ టీచర్. ఆయన క్లాస్లో కూర్చొని చెప్పేదన్నమాట, బట్ హీ వాజంట్ కన్ఫైన్డ్ టు ద క్లాస్ రూమ్. He used to say, I used to get up and say, sir, water. And if you want to drink water, go. Why are you asking me permission? So that kind of cultivated a certain sense of freedom in me, some sense of individuality, that నేను ఉన్నాను, నా వాయిస్ ఉంది, నేను చేయొచ్చు అని. So that resounded a lot in the way he taught and the way my friends were also there. They were also very individualistic. అంటే prefect board మీకు తెలిసే ఉంటుంది. So we have a choice to choose what happens in school, what doesn't. దాని తర్వాత మనకు న్యూస్ లెటర్ ఉండేది, ఆ న్యూస్ లెటర్ని వీ యూస్ టు మానిటర్ ఎస్ స్టూడెంట్స్. సో దే వాజ్ అ లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ వర్క్. అంటే ఐ డోంట్ రిమెంబర్ అసలు నేను ఏం చదువుకున్నానో నాకు గుర్తులేదు, కానీ ఎలా చదువుకున్నానో నాకు బాగా గుర్తుంది. యూ రియల్లీ డెవలప్ యాస్ అన్ ఇండివిజువల్, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. యువర్ క్యారెక్టర్ ఈజ్ సో మచ్ ఎన్హాన్స్డ్. అసలు ముందు ఒక పర్స్పెక్టివే వస్తుంది టువర్డ్స్ లైఫ్, అండ్ దట్ టు టువర్డ్స్ ది ఎండ్ ఇట్ కైండ్ ఆఫ్ మోల్డెడ్ మీ రియల్లీ వెల్. అండ్ ఐ థింక్ మా పేరెంట్స్ మంచి చాయిసే అనమాట. అది చాలా మంది అన్నారు, అక్కడ పోతే సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, పాడైపోతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు. వెన్ ఐ స్టడీడ్ ఆ రోజులో అనేవాళ్ళు, ఇట్ వాస్ వే బ్యాక్. సో డ్రగ్స్ ఉంటాయి, ఐ థింక్ డోంట్ పుట్ హర్ ఇన్ దట్ స్కూల్, డోంట్ పుట్ హర్ ఇన్ దట్ స్కూల్ అని. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో అప్బ్రింగింగ్, ఇంట్లో అప్బ్రింగింగ్ అండ్ దట్ స్కూల్ కైండ్ ఆఫ్ మేక్స్ యూ ఆర్ బ్రేక్స్ యూ. ఆ టైంలో మీరు ఈ రైటింగ్ స్కిల్స్ ఏమైనా డెవలప్ చేసుకున్నారా? అంటే కథలు రాయటం, లేకపోతే ఏదన్నా ఒక ఎస్సేలు, స్టోరీ టెల్లింగ్? ఐ యూస్ టు పెయింట్ అనమాట, పెయింట్ అండ్ డూ అ లాట్ ఆఫ్ ఆర్ట్. సో ఆ టైంలో పెయింటింగ్ ఆర్ట్ అనేది ఇట్ వాజ్ ఇంబైబ్డ్ ఇన్ ది ఎండ్. ఐ థింక్ ఇంకా చాలా స్టేజ్ ప్లేస్ అయ్యేది. ఐ రిమెంబర్ నేను గ్రాడ్యుయేషన్ అప్పుడు ఫిడ్లర్ ఆన్ ద రూఫ్ అని చెప్పేసి మై మ్యూజిక్ టీచర్ డెనిస్ పాల్ గారు, హీ conducted this beautiful play. ఇప్పుడు కూడా నేను రీసెంట్లీ ఐ వెంట్ టు రామంతపూర్, దేర్ ఇస్ దిస్ గ్రూప్ కాల్ మెటమార్ఫసిస్. పిల్లలతోటి దే డూ స్టేజ్ ప్లే అనమాట. ఇట్ స్పార్క్ దిస్ హోల్ న్యూ థింగ్ ఇన్ మీ. అంటే ఆ స్టోరీ టెల్లింగ్ ఐడియా అనేది ఇట్ ఈస్ బ్యూటిఫుల్ మ్యామ్. దేర్ ఇస్ అ స్కూల్ డే నో ఎవ్రీ ఇయర్. ఆ రోజు 3 hour డ్రామా ఉంటుంది, ఒక థియేటర్. దే యాక్చువల్లీ do this drama for 2.5 to 3 hours in Ravindra Bharati or somewhere. Right, ma'am. It was there in those days. Mari tarvata days lo undo ledo teliyadu. Recently in my batch what happened was manaku Bradnock theatre undi kada venkala, akkada veellu they started doing plays and it was Dennis Paul sir's initiative anamata.
I think that opened up something for me. Also, I remember graduation day appudu I made one small video. Appudu video cameras were very accessible anamata. Ma mummy vachesi 8,000 rupees antano, she bought me that. It was a huge expensive gift at that point of time. So దాంతోటి ఒక చిన్న montage లాగా చేసి I edited it on this software called Vegas, Sony Vegas అని, and I projected it there. ఆల్మోస్ట్ అది చాలా చెత్తగా ఉంటుంది మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇట్స్ వెరీ బ్యాడ్ పీస్ ఆఫ్ ఫిల్మ్. బట్ ఆల్ మై ఫ్రెండ్స్ లవ్డ్ ఇట్ బికాజ్ ఇట్ రిఫ్లెక్టెడ్ ఆల్ ద మెమరీస్ అనమాట. సో వెన్ ఐ వెంట్ ఆన్ స్టేజ్ అండ్ పీపుల్ వర్ క్లాపింగ్, ఇట్ వాజ్ అ హై. సో దట్ అప్రిసియేషన్ వాజ్ అ హై, దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వాజ్ అ హై. సో ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఇన్ లైఫ్. సో ఐ థింక్ స్కూల్ గేవ్ మీ దట్. సో అప్పుడు తెలిసింది మీకు, ఇగ్నైట్ అయింది. సో బట్ తరుణ్, లేటర్ ఆన్ ఇన్ లైఫ్ ఒక 2-3 ఏళ్ల తర్వాత వెన్ యు వర్ ఫిగరింగ్ అవుట్ వాట్ టు డూ, ఆ క్లారిటీ ఉండిందా మీకు? ఎటు వెళ్ళాలి, ఏ డైరెక్షన్ వైపు వెళ్ళాలి, ఏం చేయాలి? బికాస్ దట్స్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్ ఇన్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ HPS స్టూడెంట్స్. ఓకే, సో అదే దాని తర్వాత కూడా నేను చాలా డాబిల్ చేశాను అనమాట. ఫస్ట్ ఒకటి వచ్చేసి సినిమా అనేది ఐ వాంటెడ్ టు డెఫినెట్లీ డూ. అదేదో లోపల ఉన్నింది దట్ ఏదో ఒక రోజు షార్ట్ ఫిల్మో ఫీచర్ ఫిల్మో ఏదో ఒకటి చేయాలని ఉన్నింది. కాకపోతే ఐ డోంట్ నో హౌ టు ఫాలో ఇట్. సో ఐ మేడ్ వన్ షార్ట్ ఫిల్మ్, సెకండ్ ప్రైజ్ వచ్చింది. దాని తర్వాత డబ్బులు లేదు, మేక్ అనదర్ ఫిల్మ్. సో ఆ టైంలో ఐ స్టార్టెడ్ డూయింగ్ కార్పొరేట్ వీడియోస్, యాడ్ ఫిల్మ్స్, పోస్టర్ డిజైన్స్ చేశాను. సో ఆల్ దీస్ లిటిల్ థింగ్స్ ఐ యూస్ టు డూ ఫర్ మనీ. సో ఆ వచ్చిన డబ్బుల నుంచి ఐ యూస్ టు గో అండ్ బ్లో ఇట్ ఆల్ అప్ ఆన్ షార్ట్ ఫిల్మ్స్. సో there was no clarity or no definition as to where I'm going, what I'm doing. దాని తర్వాత one of my friends said, నువ్వు చేసేదేదో బాగుంది కానీ యూ హ్యావ్ టు రిజిస్టర్ అ కంపెనీ, ఎందుకంటే యు ఆర్ టూ యంగ్ అండ్ పీపుల్ వోంట్ గివ్ యూ గుడ్ బడ్జెట్స్. సో దెన్ వీ రిజిస్టర్డ్ అ కంపెనీ, వినూత్న గీత మీడియా ప్రైవేట్ లిమిటెడ్, మా మదర్ పేరు తోటి. ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ అ ఫ్యూ ఫ్రెండ్స్. సో మై ఫాదర్స్ ఎంకరేజ్మెంట్ వాజ్ హ్యూజ్ ఇన్ దిస్. హీ సెడ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్, డోంట్ వరీ అని. సో అది చేసేటప్పుడు బెడ్రూమ్లో నుంచి ఐ యూస్ టు వర్క్ ఫర్ ఎడిటింగ్ అండ్ కార్పొరేట్ వీడియోస్. ఐ రిమెంబర్ స్టిల్ ఐ వెంట్ అండ్ ఎడిటెడ్ వన్ గర్ల్స్ థీసిస్ ఫిల్మ్ బాంబేలో. పిజ్జా హట్ వరకు వెళ్ళి ఫైనలీ ఒక 1 వీక్ అట్లా ఎడిట్ చేసుకొని వచ్చినాక ఐ వెంట్ దేర్, షీ గేమ్ మీ అన్ ఎన్వలప్, దిస్ ఇస్ హౌ మచ్ ఐ కెన్ పే అని చెప్పి ఓపెన్ చేస్తే 300 రూపాయలు ఉంది. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అనమాట అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ వాక్డ్ అగైన్, ఇంటికి వచ్చి ఐ గేవ్ ఇట్ టు మై డాడ్. సో it was completely chaotic, but something, it was leading me to film. Adaithe compulsory, it was there. Cinema cheyalanesi, that ambition was definitely there, but music, art, corporate film, inka ad films, jack of all trades. Yeah, all this was only going on. Ante. So బట్ ఒక పర్టికులర్ క్లారిటీ రాలేదు, అంటే అన్ని చేస్తూ పోయారు కానీ దీని చుట్టే ఉంది. దీని చుట్టే ఉంది అనమాట. సో బట్ అదే టైంలో ఒక పక్కన పోస్టర్లు, ఒక పక్కన మ్యూజిక్, పెయింటింగ్, ఆర్ట్, అండ్ దెన్ ఇవన్నీ చేస్తున్న టైంలో మీరు విజయ్ మాల్యా గారు అబ్బాయి వెడ్డింగ్ ఫొటోస్ తీసారంట, నిజమేనా? సో విజయ్ మాల్యా డాటర్, సారీ, సో జోసెఫ్ రాధిక్ అనేసి ఈజ్ అ వెరీ పాపులర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అండి. త్రూ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ ప్రశాంత్ నారాయణ్ అని, ఆయన హీ టోల్డ్ మీ వెడ్డింగ్ ఫిల్మ్ మేకింగ్ చేస్తావా, ఇట్స్ అ హ్యూజ్ ఫీల్డ్ మ్యాన్, హ్యూజ్ మనీ, అది ఇది అని. సరే అని చెప్పేసి ఐ జాయిన్డ్ Joseph and I went to Delhi, shot one wedding film shoot చేసేటప్పుడు it was so beautifully shot, the whole thing, it was like cinema only. Okay. సో అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి I tried to do. I couldn't catch up with Joseph. వాళ్ళు ఎట్లా అంటే మిలిటరీలా చేస్తుంటారు అనమాట వెడ్డింగ్ ఫిల్మ్స్ అంటే. లైక్ దే హ్యావ్ లెన్స్ కిట్స్ అండ్ కెమెరాస్. ఏదో వార్కి వెళ్తున్నట్టు వాడు 50mm ఇవ్వు అంటే 50mm వేసుకుంటాడు, 85 అంటే 85 వేసుకుంటారు, షూట్ చేస్తూ ఉంటారు. ఐ వాజ్ లాస్ట్ ఇన్ దట్ ఎంటైర్ థింగ్. నేను ఏదో కెమెరా పెట్టి షూట్ చేసే మనిషిని. All this. So I wasn't made for that. అది అయిపోయిన తర్వాత సెకండ్ వెడ్డింగ్ ఫిల్మ్కి హీ కాల్డ్ మీ అప్, ఇట్లా వీఆర్ గోయింగ్ టు బాలి, యూ వాంట్ కమ్ అలాంగ్ అని. బాలి అయితే నేను వస్తాను అన్నాను. ఇట్స్ వెరీ సింపుల్, టైం పాస్, చలో ఐల్ గో అని. సో నో మ్యాన్, దిస్ ఇస్ వెరీ బిగ్ అని. సరే ఓకే, విల్ గో ఫర్ ఇట్, నేను హెల్ప్ చేస్తాను, వాట్ ఎవర్ ఇస్ దేర్. వీఆర్ ఫ్లయింగ్ కింగ్ ఫిషర్, వీఆర్ గోయింగ్ దేర్. ఓకే డూడ్, ఐమ్ టెలింగ్ యూ సంథింగ్ ఇంపార్టెంట్, ఇట్స్ విజయ్ మాల్యాస్ థింగ్. ఏంది నాకు అర్థం కాలేదండి. సో దెన్ ఐ వెంట్ దేర్, దే గేవ్ అస్ ప్రాపర్ బిజినెస్ క్లాస్ సీట్స్, ఎవ్రీథింగ్. హిస్ విల్లా వాజ్ గ్రేట్. కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అంటే హీస్ ద కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనమాట. సో ఐ వాజ్ సపోజ్ టు కవర్ దీపికా పడుకోన్ and I was constantly monitoring her everywhere.
సో దోస్ వర్ ద డేస్ వెన్ ఐ వాజ్ స్టిల్ లర్నింగ్ వాట్ టు డూ. దాని తర్వాత ఇట్ వాజ్ అ ఫీల్డ్ వేర్ ఐ కుడ్ మేక్ అ లాట్ ఆఫ్ కనెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఫిల్మ్ మేకింగ్లో ఐ థింక్ ఒక లిమిటేషన్ వరకే మనం పెరగవచ్చు అక్కడ. సో ఐ డిసైడెడ్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ఇట్. మై ఫ్రెండ్స్ వర్ దేర్. మేము చేసిన కంపెనీలో వీ స్టిల్ డూ వెడ్డింగ్ ఫిల్మ్స్. ఇప్పుడు ఆపేసాం, ఇప్పుడు రీసెంట్గా ఆపేసాం మ్యామ్. కాకపోతే కొందరు ఫిల్మ్ మేకర్స్ వీ డూ ఇట్ టు సస్టైన్ ది ఆఫీస్ ఆర్ వాట్ ఎవర్. మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ అవుట్ దేర్, బట్ మై ఫోకస్ వాజ్ ఓన్లీ ఆన్ ఫీచర్ ఫిల్మ్. సో విజయ్ మాల్యాతో ఫోటో దిగారా లేదా? విజయ్ మాల్యా గారితో ఫోటో యాక్చువల్లీ ఐ సాట్ విత్ హిమ్ అండ్ టాక్ టు హిమ్ యాక్చువల్లీ. ఎక్కడి నుంచి, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అంటే హైదరాబాద్ అంటే, లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ మేకర్స్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్, రామ్ గోపాల్ వర్మ ఏది అని చెప్తున్నారు అనమాట. సో ఐ వాజ్ వాకింగ్ టు ద మండపం అనమాట. ఆయన వచ్చి హీ దట్ బుగి అంటారు కదా, సో హీ వాజ్ గోయింగ్ దర్. కమ్ ఐ డ్రాప్ యూ అని నన్ను జోసెఫ్ని కూర్చోబెట్టి చేశారు. ఇట్ వాజ్ అ మూమెంట్ టు రిమెంబర్. బట్ చూసారా, మీ మొదటి సినిమాని మీరు దీపికా పడుకోన్తో చేశారు. ఎగ్జాక్ట్లీ. I'd like to say that to myself. అంతే చెప్పాలి కదా, నా ఫస్ట్ మూవీ విత్ దీపికా పడుకోన్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ విత్ దీపికా పడుకోన్ చెప్పొచ్చు యాక్చువల్లీ. I can tell actually, maybe through this. Very nice. Okay. సో మరి ఇవన్నీ అంటే ఒక క్లారిటీ లేకుండా ఇలా కన్ఫ్యూజన్తో వెళ్తున్న టైంలో మీకంటూ ఒక డైరెక్షన్ ఇచ్చింది ఎవరు అంటే, మీ మదర్, ఫాదర్, మీ ఫ్రెండ్స్, హూ ఆర్ దోస్ పీపుల్ అంటే యూ థింక్ దెవ్ రియలీ హెల్ప్ మీ అవుట్? సో అంటే ఒక విధంగా మై ఫాదర్ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గివింగ్ మీ అ డైరెక్షన్. అంటే హీ వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ వీడిని ఏమనొద్దు, వీడు చేసేది వీడు చేయాలని చెప్పేసి. అట్ ద సేమ్ టైమ్ దేవర్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్స్ అనమాట నాకు. అంటే డాడ్ వచ్చేసి వాజ్ వెరీ ఆర్డెంట్ బిలీవర్ ఆఫ్ వాస్తు. ఆయన ఇంజనీర్, కాకపోతే హీ వాజ్ వెరీ సైంటిఫిక్, బట్ హీ యూస్ టు బిలీవ్ ఇన్ వాస్తు అలాట్. సో I used to have a lot of quarrels with him. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంది అది, బికాస్ ఆఫ్ మై ఫ్రస్ట్రేషన్ అండ్ మై థింగ్. సో నేను సైలెంట్గా ఎప్పుడు కూర్చోబెట్టి he used to tell me that just focus on your goal. That's the only thing he used to tell me. I still remember that. ఇవన్నీ పక్కన పెట్టే, మిగతా ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అ డిస్ట్రాక్షన్. నువ్వు ఈవెన్ he used to tell me గర్ల్స్ కానీ ఇది కానీ వాట్ ఎవర్ యూ డూ ఇట్స్ జస్ట్ డిస్ట్రాక్షన్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. వితౌట్ యువర్ గోల్ యు ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్. నువ్వు సొసైటీలో ఏమైనా అవ్వాలి అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ యూ బిలీవ్ ఇన్ అండ్ వాట్ యూ డూ టు గెట్ దెర్. సో దిస్ వాజ్ అ ఫౌండేషన్ దట్ హీ లేడ్ డౌన్ ఇన్ మై మైండ్. ఆల్దో ఐ వాజ్ ఆల్వేస్ క్వారలింగ్ విత్ హిమ్. అంటే వాస్తు ఏంది, అస్ట్రాలజీ ఏంది, న్యూమరాలజీ ఏంది, నాకు నమ్మకం లేదు డాడీ, అది ఇది అని. హీ వాజ్ అ స్టాంచ్ బిలీవర్. నా పేరులో కూడా BHACKAR ఉంటుంది. CKAR అని ఉంటుంది. సో ఆయన హీ వాజ్ అ స్టాంచ్ బిలీవర్ ఇన్ ఆల్ దట్ అనమాట. సో నేను ఎప్పుడు ఆర్గ్యూ చేసేది అండ్ హీ ఆల్వేస్ యూస్ టు కైండ్ ఆఫ్ టెల్ మీ నో డూ దిస్. సో దట్ ఐ థింక్ హీ వాజ్ ద గై హూ కైండ్ ఆఫ్ డిఫైన్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. బట్ కోయిన్సిడెన్స్ చూసుకోండి, కోయిన్సిడెన్సో లేకుంటే హిస్ డూయింగో ఏదో, ఈ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ సెడ్ ద సేమ్ థింగ్ దట్ యూ విల్ గో ప్లేసెస్, కొంచెం ధైర్యంగా ఉండు అండ్ ఆల్సో జస్ట్ ఫాలో యువర్ గోల్ అని చెప్పారు. దట్స్ ది ఓన్లీ ఇన్స్ట్రక్షన్ హీ గేవ్. హీ పాస్డ్ అవే ఇన్ దిస్ హౌస్ ఓన్లీ. సో 2015 హీ పాస్డ్ అవే. It was a shattering moment for me. ఒకటి వచ్చేసి I found myself more directionless without him because he was constantly guiding me throughout. So ఆయన చనిపోయినాక the coincidence is that July 29th అండి the film released. I was skeptical when it will release and what it will do and stuff. కబాలి తోటి రిలీజ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. బట్ హీ టోల్డ్ మీ బిఫోర్, నువ్వు ఏం చేసినా ఇంటి నుంచి ఇట్ విల్ బీ గ్రేట్ అండ్ అన్నీ సెట్ చేసే పోతున్నాను నీకు అని చెప్పారు. సో దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ వైబ్ దట్ హీ గేవ్ మీ. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు రిడిక్యూల్ హిమ్. మీరు వాస్తు ఆస్ట్రాలజీ అన్నప్పుడే లాట్ ఆఫ్ పీపుల్ రిడిక్యూల్ ఆర్ అవుట్ దేర్ టు సే సైన్స్ మీద నమ్మాలి, దీని మీద ఏంది అది. హీ ఫేస్డ్ ఆల్ దట్. సో July 29th it released. 100th day was on my birthday. 5th November was my birthday. 100th day was on my birthday. I just looked up at the sky at that day, saying that, I have always argued with you. So I think that more than anything, his faith was what was more stronger than all his beliefs. And I feel that there is some force. It was a way that he was telling me, I'm there for you, I'm watching out. So అది అయిపోయిన తర్వాత February 19th టీవీ ప్రీమియర్ అయింది Pellichoopulu. That was his death anniversary. And I'm going to collect the award on May 3rd from the president. That's my parents' wedding anniversary. So these coincidences have really changed my perspective as to what my belief system was and what his belief system was.
సో ఒక విధంగా నాకు ఒకటి అర్థమైందండి, అంటే ఆస్ట్రాలజీ వాస్తు నేను నమ్ముతానో నమ్మనో, ఎవరు నమ్ముతారో నమ్మరో కానీ వీ షుడ్ రెస్పెక్ట్ పీపుల్స్ ఫేత్. మీరు ఇప్పుడు గుడికి వెళ్ళి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు గుడికి వెళ్ళి ఒక ఇఫ్ యూఆర్ వర్షిపింగ్ అ స్టోన్, అది మీ నమ్మకం. దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ యూ ద కరేజ్ టు గో ఆన్ ఇన్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ యూ బిలీవ్ దట్ లైఫ్ ఈజ్ మచ్ మోర్ దెన్ ఆల్ దిస్. మీరు ఒక చిన్న థింగ్ ఫ్యాన్ అట్లా ఆఫ్ చేస్తే నాకు మంచిగా అవుతుంది అని నమ్ముతున్నారంటే దట్స్ యువర్ బిలీఫ్. దట్స్ గివింగ్ యూ హోప్, యూఆర్ డ్రాయింగ్ హోప్ ఫ్రమ్ ఇట్. సో దాన్ని ఎప్పుడు ఎవరు, ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ రిడిక్యూల్ ఇట్. Instead, you should pat them on the back and say, whatever gives you hope, go ahead. Because that's what made my father believe in what I would do. And ivala I'm believing in what he believed in. So. True. A positive vibes always help. Correct? Always help. So. Whatever it is, మీరు అన్నట్టు a faith అన్నది ఒక పర్టికులర్ దాంట్లో పెడితే. Human faith and hope is something else. Absolutely. So I believe in that and he's showing it ante. బట్ యూ సీమ్ టు మిస్ హిమ్ అ లాట్. ఎందుకంటే ఆ సినిమా అనేది నీ కళతో పాటు ఆయన కళ కూడా. హీ డ్రెమ్ట్ అండ్ హీ వాంటెడ్ టు సీ యూ దేర్. మొత్తానికి అది రిలీజ్ అయిన టైంకి ఆయన లేరు. బట్ షూటింగ్ అంతా చూసారని విన్నాను ఆల్మోస్ట్. ఏది షూట్ చేయలేదు అంటే మేజర్గా ఐ వాజ్ స్టిల్ స్ట్రగ్లింగ్ మ్యామ్. ఒక సినిమా చేయాలి అనేసి అనుకున్నాను. ఎందుకంటే నాట్ తపన ఎందుకునిందంటే ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు మై ఫాదర్ దట్ ఐఎమ్ వర్త్ సంథింగ్. నేను చేసేది ఐఎమ్ నాట్ ఫూలింగ్ అరౌండ్ డాడ్. ఇంజనీరింగ్లో M1 సప్లీ ఉన్నా కానీ టెక్నికలీ ఐఎమ్ గుడ్, టెక్నికలీ ఐఎమ్ స్ట్రాంగర్, టెక్నికలీ ఐవ్ స్టడీడ్ సినిమా. అది ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు హిమ్. అంటే ఐ డోంట్ వాంట్ హిమ్ టు థింక్ దట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ ఫూలింగ్ అరౌండ్ అండ్ ఐఎమ్ సీరియస్ ఇన్ వాట్ ఐ డూ. టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఆయనకు తెలుసు అని అనుకుంటున్నాను. బట్ అది థియేటర్లో తీసుకెళ్ళి ఆయన చూపించాలనేసి అది చాలా ఉన్నిందనమాట. 2015, 2014 actually one of my first scripts, BTech ani, I sat here and narrated it to him. He was crying throughout. He was in tears and I was in tears. I told him that I'll make this film adi ani. But somewhere down the line I think it just didn't work out. But I still feel ఆయన ఉన్నారు చూస్తున్నారు అనేసి అనిపిస్తుంది. But that feeling is incomplete. అది నాన్నతోటి సినిమా చూడాలనేది ఇట్స్ నాట్ దేర్. మీ మదర్ని కూడా మీరు మీ షార్ట్ ఫిల్మ్లో ఒక చిన్న రోల్లో మీరు యూ మేడ్ హర్ యాక్ట్. అంటే ఆవిడ రిఫ్యూజ్ చేసినా కూడా మీరు ఫోర్స్ చేసి యాక్ట్ చేయించారండి. రైట్. బట్ ఇప్పుడు ఐ హర్డ్ దట్ షీఈ్ నౌ యాక్టింగ్ ఇన్ యాక్టింగ్. షీఈ్ యాక్టింగ్ ఇన్ శేఖర్ కమల గారు ఫిల్మ్ ఇప్పుడు ఫిదా అని చెప్పేసి. ఐ ఆల్వేస్ థాట్ దట్ షీ కాంట్ యాక్ట్. షీఈ్ నాట్. మీకు అనిపిస్తుంది ఆవిడకి యాక్ట్? ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళని వి ఆల్వేస్ జడ్జ్ దెమ్. మనకు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నా పక్కనే ఉంటారు, వీడు నేషనల్ అవార్డు వచ్చిందంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదురా అంటారు. ఎందుకంటే వి ఆల్వేస్ జోక్ అండ్ బీ లైక్ దట్. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ దేర్. అంటే నాకు మమ్మీని చూసినప్పుడల్లా ఐ థింక్ ఆఫ్ హర్ యాజ్ చిత్ర క్యారెక్టర్ ఆమెతోటి ఇన్స్పైర్ అయింది అనుకోండి. బట్ ఐ డోంట్ థింక్ షీ కెన్ యాక్ట్ లైక్ అనేసి అనిపిస్తుంది. బట్ షీస్ ప్రూవ్డ్ మీ రాంగ్. అండ్ ఆఫ్టర్ డాడ్స్ పాసింగ్ అవే నాకైతే పుష్ చేస్తున్నాను మమ్మీని, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ నౌ, యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్ అని. అండ్ షీ ఈస్ షోయింగ్ మీ త్రూ హర్ స్పిరిట్ ఆఫ్ modern independent day woman kind of thing. She is going and doing what she wants to do. She is living her dream actually more than me. So aa vidhanga I'm seeing a good actor developing in her. Okay. అయితే మీ పెళ్లి చూపుల్లో ప్రొటాగనిస్ట్, నాకు ప్రొటాగనిస్ట్ ఈజ్ రితు వర్మనే అనిపిస్తుంది మోర్ దెన్ విజయ్ దేవరకొండ. బికాజ్ మొత్తం సినిమా అంటే ఇట్స్ డ్రివెన్ ఇన్ హర్ యాంగిల్. అంటే ఆమె సైడ్ ఆఫ్ ఆ పర్స్పెక్టివ్ నుంచే స్టోరీ అంతా రన్ అవుతుంటుంది. దో ఇట్ ఈస్ అందులో షెఫ్ యాంగిల్ ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ యాంగిల్ ఉండొచ్చు, ఇంకేదన్నా పెళ్లి చూపులు, లవ్ యాంగిల్, రకరకాలు ఉండొచ్చు. బట్ ద ఉమెన్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ దేర్. అండ్ మీరు ఉమెన్ని చాలా ఒక ఎంపవర్డ్ ఉమెన్గా, ఒక సెల్ఫ్ మేడ్, ఒక గోల్ ఉన్న ఉమెన్గా మీరు చూపించారు. ఈ ఇన్స్పిరేషన్ ఇప్పుడే చెప్పారు మీరు మదర్ నుంచి డ్రా చేశారు. వాట్ ఆర్ దోస్ సిమిలారిటీస్? అంటే ఆ క్యారెక్టర్ని మీరు అందులో పెట్టడానికి అలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే దట్స్ వాట్ మ్యామ్. అంటే when I was a kid, all I remember is maaku chana financial insults undedi, ups and downs undedi, and to meet ends I used to kind of see my parents suffer. ఆ టైంలో మా మదర్ వచ్చేసి బస్ ఫేర్ కి చేంజ్ లేకపోతే షీ యూస్ టు క్యారీ మీ ఆన్ హర్ షోల్డర్స్. అమీర్పేట్ నుంచి షీ యూస్ టు వాక్ అనమాట. ప్రీ ప్రైమరీ స్కూల్ వరకు నడిచేది బస్సుకి చేంజ్ లేకుంటే.
సో ఆ టైం నుంచి ఈ టైం వరకు షీఈ్ ఆల్వేస్ బిన్ ఆన్ హర్ ఓన్. అంటే షీఈ్ బిన్ అ బిగ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మై ఫాదర్. ఆల్దో మై ఫాదర్ వాజ్ అన్ earning individual, she used to support him financially, she used to support the house, and I used to see these people work together. Okay. And అది చూసేపాటికి నాకు I grew up in an environment where I never believed that somebody can be pertained to a kitchen. Whether it's a man or a woman, they have to go out and live their life. సో మా మమ్మీ వచ్చి స్కూల్లో టీచింగ్ చేయడం కానీ, దాని తర్వాత ద వే షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. షీఈ్ అ హోమ్ మేకర్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అవుట్ సైడ్, అండ్ ఐ థింక్ వీ షుడ్ సెలబ్రేట్ దట్. ఇట్స్ వెరీ అండర్ రేటెడ్ జాబ్స్ అని అనిపిస్తుంది యాజ్ ఫర్ అ విమెన్. సో అది చూసి ఐ గ్రోన్ అప్. సో ఆబ్వియస్లీ మై హీరో విల్ బీ మై మమ్ అండ్ ద ఫాదర్ దట్ ఐ సా. సో దట్స్ వాట్ ఐ ట్రై టు పుట్ ఇన్. అండ్ ఆబ్వియస్లీ ఒక విధంగా రీతు ప్రొటాగనిస్ట్ ఉన్నా కానీ షీఈ్ అపియరింగ్ స్ట్రాంగ్, బట్ విజయ్స్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో స్ట్రాంగ్ ఇన్ అ వే దట్ హీఈస్ డిస్కవరింగ్ సంథింగ్. ఆయన క్యారెక్టర్ కూడా ఉంది. సో ఇది గొప్ప ఇది అని చెప్పలేము. రన్ టైమ్ ఇస్ ద సేమ్. అబ్సల్యూట్లీ. బట్ యాజ్ ఐ సెడ్, ఇంతవరకు సినిమాల్లో ఎక్కడ ఒక విమెన్ డ్రివెన్గా చాలా రేర్గా వస్తాయి అలాంటి సబ్జెక్ట్స్. నేను చెప్పేది అది. కాకపోతే నేను నమ్మేదే నేను చేయొచ్చు కాబట్టి ఐ వెంట్ అహెడ్ అండ్ డిడ్ దట్. ఐ బిలీవ్డ్ ఇన్ దట్ స్ట్రాంగ్లీ అండ్ ఐ వెంట్ అహెడ్ అండ్ డిడ్ దట్. అండ్ మణిరత్నం గారి సినిమాలు కూడా హ్యూజ్ ఇన్స్పిరేషన్. ఆల్ హిస్ విమెన్ క్యారెక్టర్స్ ఆర్ సో స్ట్రాంగ్. దే ఆర్ యాక్చువల్లీ అలైవ్ అపార్ట్ ఫ్రమ్ ది అదర్ గ్లాస్ ఐడల్స్ దట్ వీ సీ. సో ఐ థింక్ దట్స్ వాట్ ఇన్స్పైర్డ్ us. ఏదైనా ఒక వెరీ మెమరబుల్ మూమెంట్ గుర్తుందా మీకు తరుణ్ డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్? ఎక్కడైతే యూ ఫెల్ట్ దట్ రియల్లీ ఐమ్ డూయింగ్ అ గ్రేట్ వర్క్ అని అనిపించిన మూమెంట్? వన్ పర్టిక్యులర్ సీన్ ఇస్ చిత్ర అండ్ ప్రశాంత్ది మొనలాగ్ ఉంటుంది కాఫీ కప్లో లాస్ట్లో. సో మీరు అది వెరీ ఇర్రిలెవెంట్ సీన్ టు ద ఫిల్మ్ యాక్చువల్లీ. అది ఐ డోంట్ నో దట్ లాట్ ఆఫ్ పీపుల్ డింట్ సీ ఇట్ కమింగ్ త్రూ. ఇట్ వాజ్ చాలా ఆర్గానిక్ కాన్వర్జేషన్ లాగా ఉంటుంది అనమాట. సో మీకు గుర్తుందో లేదో, దే ఆర్ సిట్టింగ్ ఇన్ అ కాఫీ షాప్ లాస్ట్లో, అండ్ దట్ రేడియో ఫ్రెండ్ ఇస్ ఆల్సో దేర్. సో ఇట్ వాజ్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు షూట్ దట్ ఆర్జే ఫ్రమ్ అవుట్ సైడ్ ద విండో అండ్ దీస్ గైస్ ఫ్రమ్ ఇన్సైడ్ ద ప్లేస్. ఎందుకంటే అక్కడి నుంచి షూట్ చేసినప్పుడు యూ నో దట్ షీ ఈజ్ నాట్ అ రెలవెంట్ పార్ట్ ఆఫ్ ద సీన్. ఇమోషనల్గా ఆమె షీ ఈజ్ నాట్ కనెక్టెడ్ ఇన్ ద ఫిల్మ్. మళ్ళీ వీళ్ళిద్దరినే లోపల నుంచి షూట్ చేసినప్పుడు యూ నో దట్ దే ఆర్ ఇమోషనలీ బాండెడ్. సో సినిమాటికలీ మనము ఏమేమి నేర్చుకున్నామో, వాట్ ఎవర్ ప్రాక్టీసెస్ ఆర్ దేర్, ఆ పర్టిక్యులర్ సీన్లో ఉన్నాయి. సో ఆ ఇమోషన్ కూడా చాలా సటిల్ ఉంటుంది. ఆ డైలాగ్లో కూడా వాళ్ళు డైరెక్ట్గా ఏది చెప్పరు. మనం కూడా ఇప్పుడు కోపంగా ఉన్నామంటే మనం డైరెక్ట్గా చెప్పాం ఎందుకు కోపంగా ఉన్నాము. వీ టాక్ అబౌట్ అదర్ థింగ్స్. కాఫీ బాగుందా అంటే బాగాలేదంటుంది, మళ్ళీ ఆమె అడిగితే బాగుందంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ I wrote that consciously, and వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ they were giving it in a very solid way. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా she was upright sitting like this, and you know through her body language that she's not going to accept him. Her hands are folded because she doesn't want to accept him. He's open handed like that, and his kind of body language is like this. So మీరు హాఫ్ ఫ్రేమ్ కట్ చేసుకొని కింద చూస్తే దట్ బాడీ లాంగ్వేజ్లో వేరే కమ్యూనికేషన్ జరుగుతుంది, పైన వచ్చి వేరే కమ్యూనికేషన్ జరుగుతుంది. సో చాలా విధాలుగా దట్ సీన్ వాజ్ వెరీ సినిమాటిక్ ఫార్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. అది చాలా మందికి అర్థమైందో కాలేదో, బట్ దట్స్ మై ఫేవరెట్ లిటిల్ సీన్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. అది చేసిన తర్వాత నేను మా ఏడీస్, మా డైరెక్షన్ టీంలో మమ్మల్ని మేము చాలా పొగుడుకున్నాం అనమాట. సో ఇది అరే అనుకోండి. కాకపోతే ఐ థింక్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఆల్సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ సీన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. సో అప్పుడు అనిపించింది వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. సో మీ జీవితంలో అన్నీ చాలా అట్ ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అయిపోయినాయి. అంటే యాడ్స్ చేయటమో, లేకపోతే బయట వర్క్స్ చేయటమో, పోస్టల్ డిజైన్ ఒక 17, 16, 18 వయసులో మొదలు పెట్టారు. డబ్బు సంపాదన చదువుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ తీయటం అలాగా ఇంచుమించు అలాగే 20, 19, 21 పెళ్ళి కూడా అలాగే చేసేసుకున్నారు. చైల్డ్ మ్యారేజ్ అయిందండి. అదే చైల్డ్ మ్యారేజ్. సో టెల్ మీ అబౌట్ యువర్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే ఐ లైక్ దిస్ గర్ల్ ఫ్రమ్ బెంగళూర్. ఆమె కూడా చాలా క్రియేటివ్ ఇండివిజువల్ అనమాట, అండ్ షీ వాజ్ అ ప్రొడక్షన్ డిజైనర్ ఇన్ లాట్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్. సో ఫస్ట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ వర్క్, దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ యాజ్ అ పర్సన్. అయితే వి మెట్ ఆన్ ఫేస్బుక్, అండ్ ఆఫ్టర్ దట్ వెన్ ఐ వెంట్ టు బెంగళూర్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు మీట్, ఇంటరాక్ట్ విత్ హర్. కలిసినప్పుడే ఐ రియలైజ్ షీఈస్ ద వన్ అని చెప్పి. ఇమీడియట్లీ ఐ కేమ్ హోమ్ అండ్ ఐ టోల్డ్ మై పేరెంట్స్. దే హ్యాడ్ నో ప్రాబ్లమ్, and her parents also didn't have any issue, major issue.
and we talked it out and we just got together. I think what connected us was the love of cinema. She loves Maniratnam, she loves A.R. Rahman. Adi anna ventane I fell in love. Okay. So common like. You're awesome. So that was how we met. So how is it going now? It's going like any marriage and it's going like an up and down and climax, resolution, conflict ani jarugutu untadi. But it's beautiful so far. Ama chesina support is overwhelming, and I think she's exactly like Chitra, like my mom also. She's very independent, very hardworking. Set lo aithe she didn't look like a girl. Yaro abbai laga she was lifting lights. I used to yell at her like a set boy. All that was there. She bore all that, and now we think that it's our baby. Pellichoopulu anedi, it's like our baby anese anukuntam, because both of us sat there and we used to discuss about the script. So a lot of memories like that. It seems that మీరు బాగా ఇండిపెండెంట్ విమెన్ని, చాలా స్ట్రాంగ్ విమెన్ని మీరు బాగా అప్రిషియేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో యూ డోంట్ లైక్ విమెన్ హూ సింపథైజ్ దెమ్సెల్ఫ్, హూ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్సెల్వ్స్, ఆర్ హూ డోంట్ ఫైట్, హూ ఆర్ వీక్, అలాంటి విమెన్ని మీరు అప్రిషియేట్ చేయరా? యూ వాంట్ విమెన్ టు ఫైట్ ఇట్ అవుట్? No ma'am, first thing is for any individual also I feel that they should be strong, they should have a voice, and they should stand up for their opinions anes anpistundi. Not only men or women. Kondaru vachesi feminism ane cover toti they kind of are weak women, they're insecure. Never have I heard an independent woman talk about feminism. Never have I heard a hardworking girl talk about racism. Absolutely it happens, man. Pati workplace lo I've seen my workplace lone lot of sexual comments vastundi, lot of racist comments vastundi, chana vastundi definitely. But the ones who are strong never take that in their stride. They want to just focus on what they want to do and they get done with it. But I don't agree with the people who always crib about it and stay where they are instead of going forward. So apart from that there's no big thing. Ante. Okay. So మీరు చెప్పండి, మీ ఆవిడలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నాకు లతలో నచ్చిన క్వాలిటీ ఏంటి అంటే, నేను చాలా సెన్సిటివ్ పర్సన్ అండి. నేను అందరూ ఐ బేసిక్లీ ఎవరైనా ఏమైనా తప్పు మాట్లాడినా కానీ ఓకే అంటాను. షీఈ్ నాట్ లైక్ దట్, షీల్ గివ్ ఇట్ బ్యాక్ అనమాట. టు మీ, టు మై మమ్, టు హర్ మమ్, టు హర్ ఫాదర్, షీఈ్ బ్లంట్. షీఈ్ వెరీ బ్లంట్ ఆన్ ద ఫేస్. సో నేను కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. ఐ షుగర్ కోట్ ఎవ్రీథింగ్. ఐ ట్రై టు సీ ఇఫ్ they'll get hurt. ఏమైనా చెప్తే ఏమైనా తప్పుగా ఏమైనా తప్పుగా ఆలోచిస్తారా అయింది అని. పొలిటికలీ వెరీ యాక్యురేట్ ఐల్ బీ. షీ ఈజ్ వెరీ బ్లంట్. సో దట్ బ్యాలెన్స్ ఇస్ మెట్ ఫర్ అస్. సో ఐ లైక్ దట్, అండ్ షీ ఈజ్ వెరీ ఆనెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో షీ పుట్స్ థింగ్స్ యాజ్ దే ఆర్. సో సమ్టైమ్స్ ఇట్స్ అ ప్రాబ్లమ్. స్క్రిప్ట్ ఎలా ఉంది అంటే చెత్తగా ఉందంటది అన్నదా, బట్ ఒక విధంగా మంచిదేలేండి. ఇట్స్ అట్లీస్ట్ లైక్ అ మిర్రర్. ఎస్, బట్ ఈవెన్చువల్గా ఐ థింక్ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మంచిది అనుకుంటా. బెటర్ టు, అంటే ఇనీషియల్గా కొంచెం బాధ వేసినా, హర్ట్ అయినా, అంటే ఇట్స్ లైక్ సమ్ ఆయుర్వేదిక్ పోషన్, మాదిపల రసాయనం చేదు ఉంటుంది కానీ ఒంటికి మంచిది అంటే. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు ఏంటి మరి మీ ఐడియాలజీస్ ఏమైనా మార్చుకుంటున్నారా, లేదా ఇంకా రామ్ కామ్లు తీయొద్దు, ఇంకా నేను ఐ గెట్ బ్యాక్ టు మై ఒరిజినల్? లేదండి, అట్లంతా ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఒక ఊపులో ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఏం చేసినా చాలా గంభీరంగా, చాలా గ్రేట్గా చేయాలని అనిపిస్తుంది. బట్ అగైన్ ఐమ్ టెలింగ్ మై సెల్ఫ్, పెళ్లి చూపులు అప్పుడు అట్లా అనుకోలేదు, మళ్ళీ లైఫ్లో అట్లా అనుకోవద్దు. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం ఆలోచించట్లేదండి. జస్ట్ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. సో నాకు ఇప్పుడు ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ టాక్ అబౌట్ మై ఫ్రెండ్స్, వాట్ అన్ ఇంపార్టెంట్ రోల్ దే ప్లే ఇన్ మై లైఫ్ ఆర్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ఆ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ దట్ ఇన్ అ సింపుల్ వే. ఓకే. అయితే మీరు ఒకానొక సందర్భంలో ఇంకొక మాట అన్నారు, ఏంటంటే నేను ఎప్పటికీ స్టార్స్తో సినిమాలు చేయను, పెద్దోళ్ళతో సినిమాలు చేయను. నా దగ్గర ఏదో న్యూ కమర్స్ ఉంటారు, లేకపోతే ఇప్పుడిప్పుడే 1-2 సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు, సింపుల్ స్టోరీస్ ఉంటాయి, నార్మల్గా తీయబోతున్నాను, నా సినిమాలన్నీ అలాగే ఉండబోతున్నాయి అన్నారు. బట్ ఒక విషయం చూడండి తరుణ్, మీరు రామ్ కామ్ తీయొద్దు అనుకున్నారు, బట్ రామ్ కామ్ తీశారు. సో ఇప్పుడు ఇది తీయొద్దు అనుకుంటున్నారు, రేపు పొద్దున ఏదైనా చెప్పలేము. యాక్చువల్లీ ఐ సెడ్ దట్ ఇన్ అ హేస్ట్, అండ్ ఐ ఆల్సో థింక్ దట్ అంటే
I don't value stars అని కాదు. I don't value the whole concept of stardom to a certain extent. Stardom. Apart from that, I am a huge fan of Pawan Kalyan. I am a huge fan of Junior NTR. I'm a huge fan of Mahesh Babu. All these people, నేను చిన్నప్పటి నుంచి చూసి విజిల్ కొట్టాను థియేటర్లో. జానీ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో లాఠీ చార్జ్ అయ్యి యాక్చువల్లీ దే హిట్ ద లాఠీ ఆన్ మై బ్యాక్ అనమాట. ఐ స్టిల్ రిమెంబర్ ఘోరమైన ఇన్సిడెంట్. బర్స్టింగ్ క్రాకర్స్ రైట్ నియర్ మై ఫీట్. ఐ ఎంజాయ్ ఆల్ దట్. రజనీకాంత్ సినిమా అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో ఐ గో విత్ మై ఫ్రెండ్స్ టు చెన్నై అండ్ వాచ్. సో దట్ ఫ్యాన్ బాయ్ ఇస్ దేర్ ఇన్ మీ. అది కాదని అనట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ I don't want to use the stardom to influence the story of a film. Okay. So that I'm very clear about. Ante ippudu it's a difference between WWF and real boxing. We know that this is something else. Idu John Cena nijanga kottట్లేదు, Rock nijanga debal dinatledu అని తెలుసు. But we watch it for entertainment. But I want to do real boxing. I want to kind of get some real cinema into the thing. అదే ప్రయత్నంగా చేస్తున్నాను. Not that I don't want to make it commercial also. And I also want to employ these actors if I have the opportunity. Okay. If I grow that big, I would love to work with Junior NTR garu in a different kind of thing. I want to make a Drive lanti cinema. I want to make with Mahesh Babu garu, or I want to make a Jigar Tanda of sorts with Rajnikant garu. Avanni, these are dreams of a filmmaker. I don't want to perish them. Kakapothe I don't want to use somebody's stardom to drive the film. Okay. So larger than life heroism I cannot fit into my script. ఎందుకంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ అనేది అంటున్నారు కదా. సో ఐటమ్ సాంగ్ అనేది నా లైఫ్లో ఉంటే నేను పెడతాను. ఓకే, అంటే మీ స్క్రిప్ట్లో ఉండాలి. సో నా స్క్రిప్ట్లో ఇఫ్ దేర్ సంబడి హూస్ గోయింగ్ టు కిక్ సంబడి 10 people in the air నిజంగా ఉంటే అది పెడతాను. అది నమ్మగలిగే విషయం అయితే నేను పెడతాను. బట్ ఇఫ్ ఐ కాంట్ బిలీవ్ దట్ మై సెల్ఫ్, then I'm doing something which is not honest. అదే అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఆ స్క్రిప్ట్కి అవసరం లేకపోతే అది పెట్టము, ఆ సీన్ ఉండదు. ఆ సీన్ ఉండకపోతే వాళ్ళు ఎటువంటి స్టార్ ఉన్నా ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. బట్ ఒకవేళ ఒక సబ్జెక్ట్ అద్భుతమైన, మీరు ఇందాక అన్నట్టు డ్రైవ్ లాంటి సినిమాల స్క్రిప్ట్లు మీరు రాసేసి మీరు అప్రోచ్ అయ్యారనుకోండి, అండ్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డూ యువర్ ఫిలిం, బట్ ఏమైపోతుంది మీకు తెలుసు, బిగ్ స్టార్స్ ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది. దే హ్యావ్ దేర్ ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఇవన్నీ. సో కొన్ని చిన్న మైనర్ చేంజెస్ చేయాలి అని అంటారు, అనొచ్చు. దేర్ ఇస్ అ స్కోప్. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ చిన్న మైనర్ చేంజెస్ చేయడానికి కూడా మీరు ఒప్పుకోరా? అయితే మేజర్గా నేను మహేష్ బాబు గారితో ఐ స్పెంట్ క్వైట్ సమ్ టైమ్ విత్ హిమ్. ఓకే, ఐ స్పెంట్ క్వైట్ సమ్ టైమ్ విత్ నాగార్జున సార్. వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు దే ఆర్ బిగ్గర్ సినిమా లవర్స్ దెన్ ఐ యామ్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. నేను చూడని సినిమాలు కూడా వాళ్ళు చూసారు. And they understand it much better than me. So వాళ్ళకి they have a clear understanding అండి, దట్ వాళ్ళకు వచ్చే స్క్రిప్ట్స్ అలా ఉంది కానీ దే ఆర్ ఓపెన్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. ఇట్స్ అ స్టీరియో టైప్, మనం బిల్డ్ చేసుకున్న స్టీరియో టైప్. ఎందుకంటే వాళ్ళ వర్క్ చూసుకొని ఇలానే ప్రోగ్రెస్ అవుతుంది, వీళ్ళ మైండ్ సెట్ కూడా ఇలానే ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను తప్పితే వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళకి దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్, దే వాంట్ టు డూ దట్. మహేష్ బాబు సార్ టోల్డ్ మీ వెరీ క్లియర్లీ, డోంట్ థింక్ అబౌట్ మీ యాజ్ అ స్టార్, just get a script for me and I will do it. Nagarjuna sir said the same thing. Just get a brilliant script, let's work on it. So I think the mentality has changed, the attitude has changed and people are more accepting. But I think ఇప్పుడు ముందు ఫిల్మ్ మేకర్స్ ఆ ధైర్యం చేసి రావాలి. ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ పెట్టకుండా, నేను సాంగ్ పెడతాను, ఫైట్ పెడతాను, ఇది ఇలా చేస్తానని కాకుండా స్టిక్ ట్రూ టు యువర్ సబ్జెక్ట్ అండ్ గో ఫర్ ఇట్, బికాస్ ది ఇండస్ట్రీ ఈస్ డెఫినెట్లీ ఓపెన్. So వీళ్ళు I'm sure that Junior NTR sir or Pawan Kalyan sir also, Johnny was a very experimental film అండి. I felt that he used sync sound in there. So I think that these guys have that capacity and also that understanding to do cinema. కానీ they're doing what they're getting also, because they have to maintain that. కాకపోతే మంచి స్క్రిప్ట్ వచ్చిందంటే మాత్రం I won't hesitate going to these stars at all. ఓకే తరుణ్, ఇప్పుడు ఇదే స్టార్స్ వాళ్ళు చెప్తారు ఆబ్వియస్గా, అంటే నువ్వైతే కథ తీసుకురా మేము యాక్ట్ చేస్తామని. బట్ వన్ యూ గెట్ బ్యాక్ హోమ్, స్క్రిప్ట్లో కూర్చుంటే మళ్ళీ మీకు వాళ్ళ ఇమేజ్ కనిపిస్తుంది, వాళ్ళ ఇది కనిపిస్తుంది. దెన్ ఆ స్క్రిప్ట్ మీరు ఎంత ఆనెస్ట్గా రాద్దాం అనుకున్నా ఎక్కడెక్కడో అది డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హౌ డూ యూ అవాయిడ్ దట్? ఇప్పుడు కూడా యాక్చువల్లీ నేను నెక్స్ట్ ఇది రాసేటప్పుడు ఐఎమ్ కాన్షియస్ అబౌట్ ద డైలాగ్స్ నౌ. ముందు ఫ్రీగా
నా సావు నేను చేస్తా అది ఇది అని ఐ ఫ్రీలీ రోట్ కంప్లీట్లీ ముందు. కానీ ఇప్పుడు నేను డైలాగ్స్ రాసేటప్పుడు అదే లాగా రాస్తే విజిల్స్ క్లాప్స్ వస్తుందేమో అని ఆలోచన వస్తుంది. బట్ ఐ నెవర్ థాట్ లైక్ దట్ బిఫోర్. అండ్ అది అట్లా ఆలోచించి రాసినాక చాలా చెత్తగా వస్తుంది అనమాట. సో ఐ డిసైడెడ్ అవన్నీ పక్కన పెట్టేసి లెట్ మీ స్టిక్ ట్రూ టు ద స్టోరీ అండ్ గో హెడ్. బట్ ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ మ్యామ్. ఇంకా మనకి అప్రిసియేషన్ వచ్చిందాన్ని వీ విల్ వాంట్ టు గెట్ మోర్. బట్ ఐ థింక్ ఎక్కడనో అక్కడ ఏలియనేట్ అయిపోయి మనం వీ హ్యావ్ టు షట్ డౌన్ అండ్ డూ సంథింగ్ ఒరిజినల్. ఇట్స్ ఛాలెంజ్ ఉంది. పోస్ట్ పెళ్లి చూపులు మీకు బాగా అప్లాజ్ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చింది. ఇఫ్ ఐ రిమెంబర్ మహేష్ బాబు, వెంకటేష్, రానా, ఐ థింక్ వాళ్ళ మాటల్లో కూడా దే వర్ వెరీ ఇమోషనల్. అంటే ఊరికే ఏదో అప్రిషియేట్ చేసి చాలా బాగుంది, అద్భుతమైన సినిమా అని చెప్పకుండా నాని లాంటి వాళ్ళు అందరూ ఎవ్రీబడి జెన్యూన్గా ఆనెస్ట్గా దేవ్ అప్రిషియేటెడ్. సో హౌ డిడ్ యూ ఫీల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ తారన్? I felt overwhelmed, ma'am. ఎందుకంటే I knew that it was not just వెల్కమ్ టు ది ఇండస్ట్రీ, మంచి ఫిల్మ్ చేశారు అదంతా లేదు. హార్ట్ ఫెల్ట్ కమెంట్స్. నాగార్జున గారిది ఫోన్ వచ్చినప్పుడు ఐ రిమెంబర్ లతా వాజ్ ఆల్మోస్ట్ ఫెయింటింగ్ అనమాట. ఐ సెడ్ నాగార్జున సార్ అంటే షీ వాజ్ యెల్లింగ్. సో ఐ నో ద కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ వీ సీన్ దమ్ చిల్డ్రన్. అయితే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మై మైండ్ వాజ్ సమ్వేర్ ఎల్స్. కానీ దేవర్ trying to be very genuine. They were saying, this is really good, technically this is really sound, how did you manage to do this? They asked me questions about sync sound. Venkatesh garu aithe was like, this is the kind of film I wanted to do, man. And I say helpoinaru anamata. So all these genuine comments when you see this, I think it's a good pat on the back, and like as a cinema lover you feel very happy. And ఇట్స్ డెఫినెట్లీ ఎంకరేజింగ్. అండ్ ముందు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది అంతే. యూ డోంట్ వాంట్ దెమ్ టు లుక్ డౌన్ అపాన్ యూ నెక్స్ట్ ఫిల్మ్. సో అదొక్కటే ఉంటుంది అనమాట ఐ థింక్. బట్ ఇంత జరిగినా కూడా ఇవాళంతా మీరు కూర్చొని ఇంత హ్యాపీగా ఆనందంగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. బట్ ఆ సినిమా అసలు అవుతుందా అవ్వదా అన్న ఒక దారుణమైన సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు కదా. ఎన్నేళ్ళు ఆ స్క్రిప్ట్ పట్టుకొని తిరిగారు? ఎంతమందిని కలిశారు? ఎవరెవరి నుంచి మీకు నిజంగా అంటే హ్యూమిలియేషన్ అనటానికి లేదు కానీ బట్ ఒక డిస్బిలీఫ్, లేదు ఇది అవ్వదు, యూ కాంట్ డూ, మేము యాక్సెప్ట్ చేయము అని ఆ సందర్భాలు ఎన్ని జరిగాయి మీకు? దట్ ఈస్ అ లాట్. అంటే దీనికంటే ముందు ఐ హ్యాడ్ అనదర్ స్క్రిప్ట్ కాల్డ్ బీటెక్. అది ఐ వెంట్ టు సురేష్ బాబు సార్ అండ్ ఐ పిచ్డ్ ఇట్ అవుట్ టు హిమ్. హీ డిడ్ నాట్ అప్రూవ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ చేంజెస్ అనమాట. బట్ అది టెక్నికల్ ప్రాబ్లం మళ్ళీ, బికాజ్ వాట్ హీ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. నేను ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రిప్ట్ నేను తీయడం లేదనమాట. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్. సో థియేట్రికలీ ఇది వర్క్ అవ్వదు అనేసి వీ డిబేటెడ్. దానికి ఒక 4-5 months అవుతుంది. ఇట్స్ అ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్. అట్ ద సేమ్ టైమ్ రామ్మోహన్ గారు, అష్టాచమ్మ ప్రొడ్యూసర్, he called me and the first time I narrated the script, he patted on the back and he said, "Arey, this is beautiful. No, ekkadiko veltavo babu adi idi" అని చెప్పేసి. And I sat with him and I worked with him for another script. Then he said, "No, Tharun, let's do a rom-com." Then I argued with him, "Sir, నేను rom-com చేయను, నేను ఎందుకు చేస్తాను? నువ్వు rom-com చేయాలి, చెప్పేది విను అది ఇది." ఇష్టం వచ్చేది ఆర్గ్యూ చేసేది అనమాట ఆయనతో. అంటే he was like more like a friend group guy. So he took another 1 year working with him and he genuinely wanted me to do it. And at time lo he was adamant about certain things, I was adamant about certain things. We fought it out and eventually ఇప్పుడు చూస్తే నేను rom-com చేశాను. He pat me on the, he met me recently and he said, "చెప్పినా కదా నీకు." So I worked with all these people and దాని తర్వాత I met Lakshmi Manchu garu. She is a beautiful human being. Whatever said and done, వాళ్ళ ఇంట్లో అయితే ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్. ఎవ్రీ టైమ్ ఐ వెంట్ దేర్, సమ్ గ్రేట్ ఫుడ్. షీ హ్యాస్ వన్ థియేటర్, వీ యూస్ టు వాచ్ ఫిల్మ్స్, ఎంజాయ్, వీ యూస్ టు డిస్కస్ సినిమా. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఫ్యాసినేటింగ్. దే వర్, అండ్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ రిమెంబర్ డాడ్స్ హెల్త్ వాజ్ ఆల్సో నాట్ డూయింగ్ వెల్. దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ ఇన్ మై లైఫ్ as well. She used to call me, "How are you feeling? Da కూర్చో" అని చెప్పేసి we used to talk about the film industry, we used to talk about cinema, and she loved the script. Anukokunda అని టైటిల్ చేశాను యాక్చువల్లీ అప్పుడు. షీ లవ్ ద స్క్రిప్ట్, షీ క్రైడ్ ద ఫస్ట్ టైమ్ ఐ నరేటెడ్ ఇట్. అండ్ దెన్ షీ, హర్ హస్బెండ్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ మంచు ఎంటర్టైన్మెంట్స్, వాళ్ళందరితో కూర్చోబెట్టి వీ హ్యాడ్ అ నరేషన్
వంశీ గారు, he was I think one film direct చేశారు మా లక్ష్మీ మాధవ్ తోటి. So all of them were there, all of them supported me, all of them kind of wanted to push the film together because of certain commitments. She had a TV show coming in. Okay. And she also had the other things which are placed, and at that point of time dad passed away. It was a huge blow. I remember crying to her on the phone. I cried like a baby, and she also cried. She said, whatever you want, whatever you need, you call up the office and you come and do. So after that I had to tell her that, ma'am, I cannot wait. నేను సంవత్సరికం ముందు సినిమా చేద్దామని ప్రామిస్ చేశాను మమ్. ఐ టోల్డ్ మై మమ్, సంవత్సరికం ముందు నేను సినిమా తీస్తాను, ఇంకా నో మోర్ వెయిటింగ్ అని. ఐ వాజ్ ఆన్ వన్ హ్యూజ్ ఫైర్. సో ఐ హ్యాడ్ టు ఫోర్స్ఫుల్లీ బ్యాక్ అవుట్. షీ నెవర్ వాంటెడ్ మీ టు లీవ్. She never wanted that script to go out. She believed in it 100%, more than all these other people. So after that I went to PVP sir, narrated it to PVP sir, I narrated it to Nagashauri, I narrated it to Varun Tej garu, I narrated it to Niharika Konedela. All these people I narrated it to. And they wanted to hear the script, see what's good and what's not. కాకపోతే the only thing is all of them liked the script at some stage, but ఒకటి వచ్చేసి వాళ్ళు వద్దని దానికి కారణం కూడా ఒకటే, ఎందుకంటే దే డోంట్ నో కొత్త డైరెక్టర్ని. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ సమ్ మనీ, నా దగ్గర ₹1,00,00,000 ఉంది, ఇప్పుడు నా ఓన్ ఫ్రెండ్ వచ్చినా కానీ ఐ విల్ డౌట్ సో మెనీ థింగ్స్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ బిహేవియర్, ఇట్స్ అ హ్యూమన్ బిహేవియర్. అంటే మనము నమ్మొచ్చా నమ్మలేమా అనేది వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ స్లోలీ ఐ థింక్. అండ్ ఇదంతా ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. యూ డోంట్ నో ఎవరికి ఏం రాసి పెట్టినో, యూ డోంట్ నో. అండ్ ఈవెన్చువలీ ఐ ల్యాండెడ్ అప్ ఆన్ రాజ్ కందుకూరి గారు. I thought he'll be the last person to produce it. I told him, sir, ఇది చేస్తారా అంటే, చేసేద్దామమ్మా అన్నా. కాదులే సార్, అప్పుడు మీరు నమ్మలేదు, నేను నమ్మలేదు. I thought ఓకే సర్లే దీంతో కూడా ట్రావెల్ అవుదాం చూద్దామని చెప్పేసి. బికాస్ ఎవ్రీబడీస్ ఇంటెన్షన్స్ ఆర్ నైస్. I can't say that, somebody ruined my career and my life for so many years అని చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి, నా పరిస్థితులు అలా ఉన్నాయి. We tried to travel together, didn't work out. Raj sir, it just clicked. He got up and he said, నేను డబ్బులు ఇస్తానమ్మా. బయట కార్ చూసినాను, ఇట్లా ఆడి కార్ ఉంది, BMW ఉంది. సరే చేయొచ్చేమైనా. ఆడి కార్ BMW చూసి డిసైడ్ అయిపోయారా? And Raj sir has all these glamorous photos అన్నమాట. He is dressed up nicely. He is like a young guy with all these cars. సో మేబీ ఒక్క కార్ టైర్ అమ్మినా మన సినిమా వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, సార్ మీ కార్ సగం అమ్మేస్తా. So I still joke with him like that, but he's a movie lover, and he's faced so many insults as well, papam, more than me. 9 flops he's had, 8 or 9 flops or something, with a good intention only. Chana manchi intention tho ayana kuda cinema industry lo vacharu, but it just didn't work out for him. So I didn't know if it was going to happen. Somehow in 1 week he got everything together. Yash sir anesi Yashrangineni garu UK nunchi we got another investor. Okay, let's invest 35 lakhs. We are just experimenting. This is just experiment అని చెప్పేసి he told Yash sir also said the same thing. Let's give this boy freedom. Let's see what he does. ఇన్ని చేసినాము, ఇది చేస్తే ఏముంది అని చెప్పేసి that's how they left it. And ఒక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా, ఒక్క ఇది లేకుండా, మేబీ అది లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాబబ్లీ ఇఫ్ ఐ had worked with somebody else, they would have interfered. వాళ్ళకు కూడా they would have had some cinema knowledge and they would have interfered and ఇది అది కాదని. It wouldn't have been the cinema that it is now. Veelu, they just left me. They said, do whatever you want, maakem sambandham ledani. So I think that worked. So I look at it as a very big learning experience, ma'am. కానీ ఒక్కటి వచ్చేసి one good thing that I did was I was like a fish out of water. నేను I had to make the film no matter what. So ఇక్కడ వర్కౌట్ అవ్వలేదా, పోయినాను, వర్కౌట్ అవ్వలేదు. I lost hope, ups and downs ఉన్నింది. బట్ ఐ హ్యాడ్ అ గుడ్ సపోర్ట్ సిస్టమ్, మమ్మీ ఉంది, వైఫ్. సో అయితే తరుణ్, ఇప్పుడు ఆలోచిస్తే ఇవన్నీ అనిపిస్తుంది, వాళ్ళు మంచి ఇంటెన్షన్తోనే ఉంటారు, లేకపోతే కొత్త వాళ్ళని ఎట్లా బిలీవ్ చేస్తారు అని ఇప్పుడు మీకు అనిపిస్తుంది. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటి అసలు నేను ఇంత మంచి స్క్రిప్ట్ చేస్తే అనిపిస్తుంది. రామ్మోహన్ గారిని అయితే బాగా తిట్టుకున్నాను. రామ్మోహన్ గారిని అయితే ఇప్పటికే ఐ స్టిల్ రిడిక్యూల్ హిమ్ ఎవ్రీ టైమ్ ఐ మీట్ హిమ్ ఆల్సో. సార్ మీతో కష్టం సార్ అని. సో రామ్మోహన్ సార్ వచ్చేసి ఆయన ఎక్స్ట్రీమ్లీ యాడమెంట్, ఆయనది ఆయన పర్స్పెక్టివ్ ఆయనకు ఉందన్నమాట. సో ఆయనని అప్పుడు తిట్టుకునేది, ఇప్పుడు కూడా నేను ఐ స్టిల్ ఆర్గ్యూ విత్ హిమ్, సార్ మీతో కష్టం అని చెప్పేసి. బట్ హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్ ఇప్పుడు చూసుకుంటే. ఆ టైంలో ఐ యూస్ టు బ్యాటిల్ అవుట్. లక్ష్మీ మంచు గారితో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్. అంటే ఇట్ వాస్ జస్ట్
ఆమె వేవ్ లెంత్ నా వేవ్ లెంత్ కూడా మ్యాచ్ అయింది, క్లియర్ కట్గా వెళ్ళాము. బట్ దే వాజ్ అ డిలే బికాస్ ఆఫ్ హర్ కమిట్మెంట్స్. సో ఆమెనే ఏం చెప్పలేము. కొందరు ప్రొడ్యూసర్స్ని ఐ మెట్ మ్యామ్, సమ్ వియర్డ్ పీపుల్, అంటే సమ్ గైస్ హు జస్ట్ హ్యాడ్ మనీ అంతే. బట్ దే ఆర్ నాట్ అసోసియేటెడ్, నో ఇండస్ట్రీ ఏం లేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏదో డబ్బులు వచ్చినాయి, సెల్ఫ్ ప్రొక్లెయిమ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి వింత వింతగా లైట్ ఆఫ్ చేసి నరేషన్ ఇవ్వు అంటారు. సో నా లైట్ ఆఫ్ చేసి వాడు ఇట్లా అని ఉంటాడు, నేను ఇట్లా అని ఉంటాను, నేను నరేషన్ ఇచ్చిన తర్వాత అది కాదు నేను వేరేది చెప్తా అని చెప్పేసి ఏదో ఫ్రెంచ్ సినిమా స్టోరీ చెప్పి ఇది నేను రాసిన స్టోరీ, ఇది నువ్వు చేస్తావా అనేటోళ్ళు. సో ఐ మేడ్ అ లాట్ ఆఫ్ వియర్డ్ క్యారెక్టర్స్ లైక్ దట్. బట్ వెరీ క్విక్లీ ఐ లెర్న్ దట్ దే ఆర్ నాట్ ఇన్ ది ఇండస్ట్రీ. సో వాళ్ళని చూసి మనం జడ్జ్ చేయలేము ఇండస్ట్రీ అని చెప్పేసి. సో ఇట్ వాజ్ అ క్విక్ లెసన్. డబ్బులున్నోడు ప్రతి మనిషి ప్రొడ్యూసర్ అయితే కాదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ది సినిమా ఇండస్ట్రీ. బట్ ఆ టైంలో ఎప్పుడైనా చాలా బాధపడి డిజెక్టెడ్గా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు, ఎందుకు ఇట్లా అయిపోతుంది? డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఐ రిమెంబర్ పీవీపీ గారికి మూవీ చూపించాను. పీవీపీ గారికి మూవీ చూపించినప్పుడు హీ వాస్ టెరిబలీ బిజీ విత్ బ్రహ్మోత్సవం, బట్ హీ వాస్ కైండ్ ఇనఫ్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. హీ వాస్ గెటింగ్ ఫోన్ కాల్స్ లెఫ్ట్ రైట్ సెంటర్. ఇంకా ఏదో సమ్ ఆబ్లిగేషన్ విజయ్కో నాకో లేకుంటే రాజ్ సార్కో పిలిచాం కదా అని చెప్పి హీ వాస్ కైండ్ ఇనఫ్ టు కమ్. He watched the entire film and he couldn't watch it also. He was filled with phone calls and then he was walking out. Nenu as an enthusiastic person, I went and asked him, sir, ela undi. He was commenting, it's a nice film, it's urban and jeppi. He couldn't finish his words, he had to rush out. So we didn't get a clear cut picture from anybody. A couple of other distributors also we showed, because of their constraints they couldn't judge it or whatever. Nenu intiki vachi I told my mom and వైఫ్, మా మదర్ ఇక్కడ కూర్చున్నారు, ఐ స్టిల్ రిమెంబర్, లత ఇక్కడ డైనింగ్ టేబుల్లో కూర్చుంది, ఏమైంది అని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి దే వర్ వెయిటింగ్. సో ఐ కేమ్ డౌన్ అండ్ సెడ్ ఏమనలేదు అని. షీ స్టార్టెడ్ క్రైయింగ్, లత. మై మమ్ వాజ్ ఆల్సో ఇన్ టియర్స్. దెన్ ఇట్ హిట్ మీ లైక్, అరే ఇది మై లైఫ్ ఇస్ అట్ స్టేక్ అండ్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. నాకు ఆ టైంలో రియలైజ్ అవ్వలేదు యాక్చువల్లీ దట్ ద ఫిల్మ్ ఇస్ ఇన్ ట్రబుల్. వీళ్ళిద్దరు ఏడ్చే వరకు ఐ రియలైజ్ దట్ ఓ షిట్ ఇది సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి. అండ్ ఐ ఆల్సో బ్రోక్ డౌన్, లైక్ చూద్దాము వర్కౌట్ అయితే అయింది, లేదు అంటే ఐ డూ వెడ్డింగ్ ఫిల్మ్స్ ఆర్ యాడ్ ఫిల్మ్స్ అండ్ మేక్ మనీ ఫర్ ద హౌస్, డోంట్ వరీ అనేసి ఐ హ్యాడ్ టు సెటిల్ ఇట్ అవుట్. సో ఐ వాజ్ ష్యూర్ అండి దట్ సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్ అనేసి ఐ వాజ్ బ్రేకింగ్ డౌన్ ఎవ్రీ అదర్ ఇన్స్టెన్స్. ది అదర్ ఇన్స్టెన్స్ ఐ బ్రోక్ డౌన్ ఈజ్ రాజ్ సార్కి. రాజ్ సార్ కాఫీ డేలో హీ వాజ్ సిట్టింగ్ దేర్, ఐ వాజ్ సిట్టింగ్ with him, comfortable, he's got a comfortable lifestyle, he has no reason and rhyme to get into this entire mess. And a car undi, bangla undi, antundi, everything is fine. Just for the love of cinema he's getting into it and he's burnt his hands couple of times. అక్కడ కాఫీ డేలో కూర్చున్నప్పుడు కొందరు డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి దే వర్ లైక్ లిటరలీ ఇన్సల్టింగ్ హిమ్. సునామీలా కొట్టుకోబోయింది సినిమాల్ని ఇవన్నీ ఇట్లానే, లైక్ దే వర్ సేయింగ్ దిస్, ఇట్లానే అన్నారు. ఐ వాస్ దేర్, మై ఏడీస్ వర్ దేర్. అండ్ ప్రొడ్యూసర్ అంటే దేర్స్ అ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ రాజ్ సార్ అంటే ఈజ్ అ వెరీ స్వీట్ చాప్. సో ఆయన ఇన్ని మాటలు అంటుంటే ఐ వాజ్ లైక్, నో మ్యాటర్ వాట్ ఎవర్ యూ హియర్ అబౌట్ హిమ్ ఇస్ డిఫరెంట్. కానీ ఒక మనిషిని మీరు ఇన్ని రోజులు ట్రావెల్ చేసినప్పుడు, నమ్ముకొని ఇన్ని రోజులు చేసినప్పుడు, యూ విల్ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్. ఆయన అక్కడ కూర్చొని నవ్వుతున్నారు, ఆయనకి అవసరమే లేదు అక్కడ కూర్చొని టు టేక్ ఆల్ దట్ షిట్. ద కైండ్ ఆఫ్ స్టఫ్ దే వర్ సేయింగ్ ఇస్ ఎంబారసింగ్. అసలు డబ్బులు ఎక్కువ ఉన్నాయా మీకు, ఎందుకు పోగొట్టుకుంటున్నారు, లాస్ట్ ఇన్ని సినిమాలు చేసినారు ఇంకా బుద్ధి రాలేదా, సునామీలా కొట్టుకొని పోతుంది ఇది కూడా అని ఒక మనిషిని పట్టుకొని ఇంత చెప్తుంటే ఐ జస్ట్ స్టార్మ్డ్ అవుట్ ఆఫ్ దట్ షాప్ బికాజ్ ఐ కెనాట్ టేక్ ఇట్ ఆఫ్టర్ అ వైల్. ఐ జస్ట్ స్టార్మ్డ్ అవుట్ అండ్ ఐ కాల్డ్ హిమ్ అప్ లేటర్. ఐ టోల్డ్ హిమ్, సార్ చాలా సారీ సార్, మీకు ఈ పొజిషన్ తెచ్చినందుకు నేను సారీ, నేను అనుకోలేదు, ఏదో స్క్రిప్ట్ చేసి మంచి సినిమా చేద్దాం అనుకున్నాను, మీ డబ్బులు మీరు పెట్టినందుకు ఐఎమ్ రియలీ సారీ, నేను ఐ విల్ ఆల్వేస్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. ఈ వాజ్ లైక్, లేదమ్మా ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్, గట్టిగా ఉండాలి అది ఇది అని చెప్పి. నెక్స్ట్ డే కేమ్ అండ్ హీ ప్యాటెడ్ మీ ఆన్ ద షోల్డర్, డోంట్ వరీ, నాకు నమ్మకం ఉంది సినిమా గురించి, నువ్వు ఎందుకు నమ్మతలేవు అనేవాడు. ఐ యూస్ టు థింక్ దిస్ మ్యాన్స్ ఆప్టిమిస్టిక్, అందరూ దే స్పిట్టింగ్ ఆన్ అవర్ ఫేస్ అండ్ ఎవ్రీథింగ్, నేను వచ్చి ఐ డోంట్ నో హౌ ఈజ్ సో ఆప్టిమిస్టిక్ అని చెప్పేసి ఐ యూస్ టు ఫీల్. సో బట్ ఈవెన్చువలీ వాట్ హీ believed in happened. కానీ ఇంతమందిలో
పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద సినిమా లవర్స్, సినిమా బఫ్స్, అంటే సినిమాలో అన్నేళ్ళు ఉన్నవాళ్ళు నమ్మని ఒక సబ్జెక్ట్ని ఆల్రెడీ 9 ఫ్లాపులు తీసిన ఒక వ్యక్తి ఎలా నమ్మాడు? ఆయన్ని మీరు ఎలా నమ్మారు? దట్స్ క్వశ్చన్ యాక్చువల్లీ, ఐ డోంట్ నో. సో బేసిక్గా ఏంటి అంటే ఇప్పుడు కూడా ఒక మంచి స్టోరీ చెప్పినప్పుడు రాజ్ సార్ ఈజ్ ఎక్సైటెడ్ మ్యామ్. ఓకే. సో హీఈస్ డెఫినెట్లీ అ నైస్ సినిమా. హీఈస్ లైక్ దట్ 10 రూపీ ఆడియన్స్ విల్ గో విజిల్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ ముందు కూడా ఎప్పుడో చెప్పినారు ఆయనకు నచ్చేదంతా యాక్షన్ సినిమాలు. బట్ హీ లవ్స్ టు లిసన్ టు ఫిల్మ్స్ అండ్ స్క్రిప్ట్స్. హీఈస్ లైక్ అ నైస్ గై. ఇప్పుడు కూడా మీరు ఒక స్టోరీ డిస్కషన్లో కూర్చోవాలంటే హీఈస్ ద బెస్ట్ ఆడియన్స్. ఆయన రియాక్షన్స్ చూస్తే మీరు హ్యాపీ అవుతారనమాట. హీల్ క్రై విత్ యూ, విల్ లాఫ్ విత్ యూ. హీఈస్ లైక్ ఎంతూజియాస్టిక్ లిటిల్ చైల్డ్. సో ఆ విధంగా ఐ థింక్ హీ గాట్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్. ఎక్సైట్ అయిపోయి హీ జస్ట్ హగ్ మీ అండ్ హీ సెడ్ ఓకే అని చెప్పి. మేబీ హీ లవ్డ్ ద ఫిల్మ్ యాజ్ అన్ ఆడియన్స్, వెరాజ్ ఎవ్రీబడి ఎల్స్ వర్ జడ్జింగ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. నువ్వెవరు, ఇంకా హీరోయిన్ ఎవరు అనే ఒక రాంగ్ నోషన్తో జడ్జ్ చేసినందుకు ముందుకెళ్ళలేదు అనేసి అనుకుంటున్నాను. ఈయన వచ్చి హీ జస్ట్ లవ్డ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్. అండ్ ఆయన ఐ రిమెంబర్ ఆల్సో మ్యామ్, యాక్చువల్లీ దట్స్ వెరీ నైస్ క్వశ్చన్ అండ్ నౌ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎడిటింగ్ రూమ్లో ఎడిట్ అయిపోయిన తర్వాత కూడా హీ బిజినెస్ ఎలా అవుతుందని ఫీల్ అవ్వలేదు, కానీ సినిమా సూపర్గా వచ్చింది కదా అని ఎంజాయ్ చేస్తారు ఆయన. సో దట్స్ వెరీ అన్లైక్లీ ఆఫ్ అ ప్రొడ్యూసర్. సో ఐ థింక్ హీస్ గాట్ దట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అండ్ హీ లవ్స్ సినిమా యాజ్ అన్ ఆడియన్స్. I think if he sticks to that, sir, you will go places, I guess. అయితే ఈ మొత్తం సీన్లోకి సురేష్ బాబు గారు ఎట్లా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? అయితే అదే కన్ఫ్యూజన్ అండి యాక్చువల్లీ. ద ఫస్ట్ థింగ్ ఇస్ సురేష్ బాబు గారు హీ న్యూ ద స్క్రిప్ట్ అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ఇట్. హీ సజెస్టెడ్, హీ టోల్డ్ రాజ్ సార్ ఆల్సో, యూ కెన్, దిస్ ఇస్ బాయ్ తరుణ్, హిస్ స్క్రిప్ట్ ఇస్ దేర్, యూ షుడ్ గో ఫర్ ఇట్ అని చెప్పేసి హీ మెన్షన్డ్ ఇట్ టు రాజ్ సార్ ఐ థింక్. సో హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఓపెనింగ్ ఫంక్షన్కి కూడా వచ్చారు. He was monitoring every process. Okay. And through him it was going. Distribution phase ko vacharaku I don't know why we didn't approach him first. Because Vijay dwara, Yash sir dwara and Raj sir dwara we were approaching everybody else, thinking that you know aynaki maybe aynaki interest ledemo, maybe interested kaademo. But when we went to him he said na దగ్గరికి ఎందుకు రాలేదు ఫస్ట్ మీరు, love the film, why didn't you come to me? And he yelled at all of us like, sorry sir, అది ఎట్లనో అట్లా అయిపోయింది. బికాజ్ రాజ్ సార్ యూఎస్లో ఉన్నారు, యష్ సార్ యూకేలో ఉన్నారు, విజయ్కి నాకు తొందర. వీ వాంటెడ్ సమ్ కైండ్ ఆఫ్ అట్లీస్ట్ వన్ రివ్యూ. సో వీ షోయింగ్ ఇట్ టు ఎవ్రీబడి. వీ డిడ్ంట్ షో సురేష్ బాబు సార్ ఏదో భయానికో దేనికో, వీ డోంట్ నో. అంటే అంతకు ముందు అన్నారు కదా ఆయన సెకండ్ హాఫ్ చేంజెస్ చేయాలి, వేరే సినిమా, అంటే వేరే సినిమాది. అప్పుడు మీరు ఏమన్నా అనుకుంటారు, అమ్మో ఎందుకు అప్రోచ్ అట్లేం లేదు. రాజ్ సార్ అండ్ యష్ సార్ ఎవరికి చూపించమంటే వాళ్ళకి చూపించేది. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ కాల్. బట్ ఈవెన్చువలీ ఆయనకి ట్రైలర్ చూడంగానే హీ వాజ్ రియల్లీ కనెక్టెడ్. దెన్ హీ అయితే ఆడియో లాంచ్ రోజు మిమ్మల్ని అడిగారు ఆయనతో సినిమా చేయమని. రైట్. ఇప్పుడు ఆ సినిమా అవుతుందా అవ్వట్లేదు? అవుతుందా? ఇప్పుడు చాలా మంది అంటారండి యాక్చువల్లీ సురేష్ బాబు సార్ కాంపౌండ్కి వెళ్తే చాలా లేట్గా వస్తుంది సినిమా అది ఇది అని. ఐ యాక్చువల్లీ టోల్డ్ హిమ్ ద సేమ్ థింగ్, హీస్ లాఫింగ్. సో బేసిక్గా డిలేస్ ఫ్రమ్ మై ఎండ్. నేను మెల్లిగా రాస్తున్నాను. యాక్చువల్లీ హీస్ కాలింగ్ మీ, తరుణ్ యు రైటింగ్, నువ్వు మిగతావన్నీ పక్కన పెట్టి నువ్వు కూర్చొని రాయాలి. హీఈస్ ద ఫస్ట్ వన్ టు కాల్ మీ. సో ఐ థింక్ ఇట్స్ ది ఆపోజిట్. But working with him is a delight, and he's the encyclopedia of cinema. He's very grounded, very simple man, and he knows what he's doing, and he takes care of the entire crew like kids. Okka load kuda lekunda he is taking care of us. So as far as I am concerned, I owe him a lot, because without Suresh Productions I don't think the film would have reached where it reached. It would have been a good film, never reached much undachu. The difference is Suresh Productions. So always will be indebted to them. But ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. He likes the next subject actually. Okay. So చూద్దాం. I think ఇంకో 1 week deadline ఇచ్చారు. I have to wrap it up. అయిపోతుంది అప్పటికల్లా? Hopefully it should be done. అయితే ఒక విషయం చెప్పండి, జనరల్గా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు సినిమా రంగంలోకి రావాలి అనే ఉత్సాహంతో ఉన్నవాళ్ళు, ఆస్పిరేషన్తో ఉన్నవాళ్ళు చాలామంది, వాళ్ళందరూ మీలాగే ఇట్లా చాలా చాలా గడపలు తొక్కుంటారు, ఎక్కుంటారు, చాలా మందిని కలిసి ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
వాళ్ళకి ఒక నోషన్ ఉంటుంది ఏమిటి ఇండస్ట్రీలో ద బిగ్ విగ్స్ ఎవరైతే ఉన్నారో ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ద బిగ్ యాక్టర్స్ వాళ్ళందరూ దే ఆర్ నాట్ దట్ అకామిడేటివ్, అంత రిసెప్టివ్ కాదు, అంత వినరు, అంత యాక్సెప్ట్ చేయరు అని ఒక అంటే బై డిఫాల్ట్ ఒక నోషన్ ఉంది. వీళ్ళని అప్రోచ్ అవ్వడం వేస్ట్, ఇక్కడికి ఎట్లాగ వెళ్ళినా ఏమీ అవ్వదు అని. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు అలాంటి ఒపీనియన్స్తో ఉండేవారా బిఫోర్ మీటింగ్? వెరీ opinionated about the industry. I had very wrong notions about the industry. నేను స్టార్స్ని తిట్టుకునేవాడిని, ప్రొడ్యూసర్స్ని తిట్టుకునేవాడిని. ఐ యూస్ టు థింక్ దట్ ఎందుకు సురేష్ సార్ ఈ విధంగా ఉంటారు, అల్లు అర్జున్ అల్లు శిరీష్ వాళ్ళు ఈ కాంపౌండ్ ఇలా ఉంటుంది, అది ఇది అనేసి నేను ఐ హర్డ్ సమ్ స్టీరియోటైప్స్ అండ్ ఐ బేస్డ్ అజంప్షన్స్ బేస్డ్ ఆన్ దట్. కానీ ఇట్స్ టోటలీ రాంగ్ అండి. ద మూమెంట్ ఐ ఎంటర్డ్ ఇట్స్ టోటలీ రాంగ్. అంటే సినిమాలు అవ్వవు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అ సర్టన్ లాజిస్టిక్ రీజన్, బికాస్ ఆఫ్ సర్టన్ ఇన్సెక్యూరిటీస్ అండ్ ఫియర్స్. బట్ వీ కాంట్ సే దట్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఇది మొనాపలీ అవుతుంది, ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఈ కాస్ట్, ఇది నథింగ్ ఈస్ దేర్ లైక్ దట్. అంటే నోబడీ నోస్ వాట్ కాస్ట్ ఐ యామ్, నోబడీ గేమ్ ఎన్ ఆపర్చునిటీ బేస్డ్ ఆన్ మై కాస్ట్, అండ్ ఐ డోంట్ నో వాట్ goes on. Gani there's no favorism. That favorism comes to people who are talentless, who are technically nil. But if you are technically strong, if your script is strong, if your content is there are people who will buy it irrespective of your region, your caste, creed. If you're a male or a female, the industry is very accepting. ఈ న్యూస్ వచ్చేసి ఎట్లా తయారవుతుంది అంటే బికాస్ ఆఫ్ పీపుల్ గివింగ్ లేబుల్స్ టు దేర్ పర్సనల్ ఫెయిలియర్స్. అంటే నా స్క్రిప్ట్ బాగాలేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన బాగాలేదన్నారు, అచ్చా నేను కాపో కమ్మను కాబట్టి అట్లా అన్నారు. సో దే ఆర్ ఫార్మింగ్ దీస్ అజంప్షన్స్ తప్పితే ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఇఫ్ యువర్ స్క్రిప్ట్ ఈస్ గ్రేట్, చాలా మంచిగా రీచ్ అవుతుంది, డబ్బులు వస్తుంది అంటే దెర్ ఆర్ పీపుల్ టు బై ఇట్, దే ఆర్ పీపుల్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్. మీరు ఫలానా ఇది అని తొక్కే దాంట్లో ఎవరు లేరు అక్కడ. ఇట్స్ too much of effort. I don't think that exists. It is just certain labels given to personal failures. అంటే నేను సక్సీడ్ అవ్వాలని కారణం ఏంది అంటే నన్ను నేను నమ్ముకోకుండా లేదని కాదు, లేదు దీని నుంచి నేను ఫీమేల్ కాబట్టి దే డిడ్ంట్ అలౌ మీ, దట్స్ ఆల్ నాట్ దేర్ అట్ ఆల్. సో మీరు ఇక్కడికి వచ్చాక మీరు అవన్నీ తెలుసుకున్నాను. ఐ యూస్ టు థింక్ ఇప్పుడు విల్ మై కాస్ట్ మ్యాటర్, విల్ మై దిస్ థింగ్ మ్యాటర్, విల్ మై దట్ థింగ్ మ్యాటర్. నథింగ్ మ్యాటర్, అబ్సల్యూట్లీ నథింగ్ మ్యాటర్. పెళ్లి చూపులు చేసే టైంలో మీరు ఆనెస్ట్గా అంటే మీరు కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టారా తెలంగాణ డైలెక్ట్ పెట్టాలని? ఎందుకంటే యూ బిలాంగ్ టు తెలంగాణ అండ్ అందులో ప్రొటాగనిస్ట్ విజయ్ కూడా ఈజ్ ఫ్రమ్ తెలంగాణ, ఈవెన్ దర్శి ఈజ్ ఫ్రమ్ తెలంగాణ, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే హూ వర్క్డ్ ఇన్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్ దే ఆల్ బిలాంగ్ టు తెలంగాణ రీజన్. కానీ సినిమాలో అది పెట్టాలి అన్నది అది ఒక్కోసారి బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, ఎందుకంటే అప్పుడే స్టేట్ ఫామ్ అయింది. అండ్ ఆంధ్ర సైడ్ పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఈ సినిమా, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ నెవర్ వెంట్ మీ మైండ్లో? ఐ వుడ్ లైక్ టు వెరీ క్లియర్లీ సే దట్ అంటే ఆర్టిస్ట్కి పొలిటికల్ మోటివేషన్ అయితే ఉండొద్దు, నెంబర్ వన్. అయితే ఐ నాట్ మోటివేటెడ్ పొలిటికలీ అరౌండ్ ఎనీథింగ్. ఇంకోటి మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ భీమవరం. One of my best friends is from Bhimvaram, and my wife is from Chittoor. My mum is from Tirupati. My dad is from Warangal. I am from Hyderabad. I was born in Chennai. Kakapothe nakendi ante I wanted to definitely use the Telangana accent because it's a treasure. ఆ యాక్సెంట్లో ఒక ఫ్లో ఉంటుంది, ఆ యాక్సెంట్లో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది, దాని తర్వాత ఒక ఓపెన్ హార్టెడ్నెస్ ఉంటుంది. కాబట్టి అంత తప్పితే దీన్నే హైలైట్ చేయాలి, ఆంధ్ర యాక్సెంట్ని మనం చేయొద్దు అనే మోటివేషన్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ నా నెక్స్ట్ సినిమాలో భీమవరం యాక్సెంట్ ఈస్ గోయింగ్ టు బీ ద బెస్ట్ థింగ్ దట్ ఐ కెన్ ప్లే అరౌండ్ ఇట్. సో నాకు తెలిసి నాకు పరిచయం ఉన్న వ్యక్తులు వాళ్ళు మాట్లాడే భాష యాస దాన్నే నేను చూపిద్దామని అనుకున్నాను తప్పితే ఏదో మోటివేషన్ తోటి అయితే కాదు. సో ఆ ఇంటెన్షన్ అలా ఉండుంటే ప్రాబబ్లీ డిఫరెంట్గా రిసీవ్ అయ్యేదేమో. బట్ ఆ ఇంటెన్షన్ లేకుండా నిజాయితీగా చూపించినాం కాబట్టి ఇట్ గాట్ రిసీవ్డ్ ఈవెన్ ఇన్ విజయవాడ, ఈవెన్ ఇన్ ఆంధ్ర. వాళ్ళందరూ కూడా దే వాజ్ అ ప్రొఫెసర్ ఫ్రమ్ విజయవాడ హూ కేమ్ అండ్ షీ సెడ్ నా డిప్రెషన్ పోయింది బాబు, ఎందుకంటే కౌశిక్ నా సావ నేను చేస్తా అన్నాక నేను పగలబడి నవ్వానండి అని. సో
అది నిజంగా వాళ్ళకి దే ఆర్ రియలీ హ్యాపీ. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మా పక్కింట్లో జరిగినట్టుందండి కథ అన్నాక అది ఒక ఫర్ అన్ ఆంధ్ర పర్సన్ టు సే దట్ ఇట్ మీన్స్ దట్ సినిమా ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ కెన్ కట్ ఆల్ ద బ్యారియర్స్. సో ఆ రోజు నాకు ఒకటే అర్థమైందండి, ఈవెన్ ఇఫ్ ఈ జాగ్రఫికలీ డ్రా బార్డర్స్ అరౌండ్ స్టేట్స్, త్రూ అవర్ లాంగ్వేజ్ వీఆర్ ఆల్ ద సేమ్ అండ్ ఇమోషనలీ వీఆర్ ఆల్ ద సేమ్. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ సినిమా దట్ ఐ డిస్కవర్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ పెళ్లిచూపులు. సో నేను డెఫినెట్గా తెలంగాణ యాసలో అయితే సినిమాలు తీస్తాను, నంబర్ 1. ఎందుకు అంటే దేర్ అ ట్రెజర్, దేర్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎక్సెంట్రిక్, దేర్ అ లైఫ్ దట్ యూ కెన్ సీ అండ్ ఎంజాయ్ ఆన్ స్క్రీన్. ఇప్పుడు బితిర్ సతి చూసుకున్నానంటే ఆయన నవాజుద్దీన్ స్టైల్ యాక్టర్ అనమాట. ఐ యాక్చువల్లీ థింక్ హీ ఈజ్ లైక్ గాట్ పొటెన్షియల్, దట్ మచ్ పొటెన్షియల్. సో అట్లాంటి క్యారెక్టర్స్, అట్లాంటి వివిడ్ పర్సనాలిటీస్ మనం గ్లోబల్గా చూపించే ప్లాట్ఫామ్ సినిమా. సో దాని ద్వారా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, బికాజ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎక్స్ప్లోర్డ్. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లాయిట్ ఇట్ అండ్ మేక్ కమర్షియల్ యూజ్ ఆఫ్ ఇట్. దాని ద్వారా ఇఫ్ ఇట్స్ అవార్డెడ్ అండ్ రికగ్నైజ్డ్, ఈవెన్ బెటర్ ఫర్ ద స్టేట్, ఈవెన్ బెటర్ ఫర్ ద లాంగ్వేజ్ అండ్ ద కల్చర్. కానీ వీ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ కాన్ఫ్లిక్ట్. వీ షుడ్ నిజాయితీగా చేయాలి. అండ్ ఐ ఆల్సో యాక్చువల్లీ వన్ ఆఫ్ మై సబ్జెక్ట్స్ దట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఇన్ భీమవరం. ఎందుకంటే ఇట్స్ లైక్ ద లాస్ వేగస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ జరిగే కాక్ ఫైట్స్, అక్కడ జరిగే పోటీలు కానీ ఇట్స్ బ్యూటిఫుల్. యూ కెన్ షో సో మెనీ స్టోరీస్ దర్. సో వీ షుడ్ టేక్ అవర్ బ్యాగ్స్ యాజ్ ఫిల్మ్ మేకర్స్, యాజ్ నోమాడ్స్ వీ షుడ్ గో ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ బ్యాక్. గ్రేట్ ఐడియాస్. డెఫినెట్లీ. అయితే ఈ సినిమాలో భాగంగా మీరు కొన్ని వెరీ యునీక్ పాయింట్స్ కొన్ని చూపించారు, లైక్ యునో సింక్ సౌండ్ ఒకటి, అండ్ దెన్ రెట్రో కైండ్ ఆఫ్ మ్యూజిక్. అంటే అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు వరకు, ఎప్పుడు ఆ వాయిస్ కూడా వినలేదు. అండ్ మ్యూజిక్ కూడా ఏదో స్టూడియోలో ప్రాపర్గా షూట్ చేసినట్టు కూడా అనిపించలేదు ఆ పర్టికులర్ సాంగ్. అదేంటో మధ్యలో ఒక డిస్టర్బెన్స్ లాగా వస్తుంది, వెనక నుంచి ఏమిటో వేరే సౌండ్లు వస్తుంటాయి. ఇట్ వాజ్ నాట్ దట్ రెగ్యులర్ ఫార్మాట్ దట్ వీ యాక్చువల్లీ యూజ్ ఇన్ స్టూడియో రికార్డింగ్ ఫార్మాట్. అలాగే ఆర్ఆర్ కూడా వాజ్ వెరీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ కైండ్ ఆఫ్ అన్ ఆర్ఆర్. అండ్ మీరు చూస్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాజ్ నోవే రిలేటెడ్ టు ది ఫిల్మ్స్. ఇంతవరకు ఆయన ఒక సినిమా కూడా చేయలేదు. అంటే మీ టీము, మీ గోలా మీదే. ఎవరు మిమ్మల్ని అడగలేదా ఏంటి అసలు ఒక టెక్నీషియన్ అన్న తెలిసిన వాడిని పెట్టుకోవయ్యా బాబు, ఎందుకు ఈ కొత్త రిస్కులు అని? లక్ష్మీ మంచు గారు కానీ, రామ్మోహన్ గారు కానీ, సురేష్ బాబు గారు, ఆర్ even briefly Allu Sirish also I was talking with, he also did. And also Raj Kandukuriga, Yash Garu. For me, Tharun Bhascker is the team. The team comes in with Tharun Bhascker. That's all they believed in. And even now I'm saying that if if an award is being given to Tharun Bhascker, it means that my entire team is receiving it. I am just a spokesperson for the team, but without them I am not there. Without me they can probably survive, but I exist because of that team. So I believe in that very strongly, ma'am. ఎందుకంటే ఇట్స్ ఒక సిమిలర్ వేవ్ లెంత్ తోటి జనాల్ని కలిసి వాళ్ళతో ట్రావెల్ చేయడం అనేది ఇట్స్ అ గిఫ్ట్, ఇట్స్ అ బూన్. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. అంటే వీ నో దట్ ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. ఇప్పుడు పనిచేసే వాళ్ళ దగ్గర యూ హ్యావ్ లాట్ ఆఫ్ జెలసీస్, మిమ్మల్ని దే ట్రై టు స్టాబ్ యూ ఇన్ ద బ్యాక్ అండ్ స్టఫ్ లైక్ దట్. బట్ టు గెట్ అ టీమ్ దట్ వర్క్స్ for the love of cinema, and that too oka friendship toti we started and we are evolving as friends. It's a celebration of life. For us this is our lifestyle, it's not a job that we are doing. So I want to definitely be with them and work with them. And meer annattu ee particular prayogalaki karanamo tape loop, Sanjay Das, Varun Venugopal and Vivek Sagar anesi, these guys వాళ్ళ స్టూడియోకి వెళ్తే చిక్కడపల్లిలో ఒక చిన్న స్టూడియో మ్యామ్. ఇట్స్ లైక్ ఏదో ఆనంద బుద్ధ విహార్కి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఇట్స్ కంప్లీట్లీ జెన్ మోడ్లో ఉంటుంది. ఓకే, ఇట్ విల్ బీ పీస్ఫుల్, ఇట్ విల్ బీ క్లియర్. దే వాంట్ టు స్టే దేర్, దే వాంట్ టు బీ వెరీ రూటెడ్ లోకలీ. వాళ్ళకి దే కెన్ షిఫ్ట్ టు సమ్ మణికొండ, మాదాపూర్, గచ్చిబౌలి అండ్ లుక్ బిగ్. దే వాంట్ టు స్టే దేర్, దే వాంట్ టు కల్చరలీ రూట్ దెమ్ సెల్ఫ్ దేర్, బికాస్ దే వాంట్ టు టాక్ అబౌట్ స్టోరీస్, అక్కడి నుంచి వచ్చిన స్టోరీస్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నారు. సో అట్లాంటి వేవ్ లెంత్ ఉన్న వాళ్ళు దొరికేదే ఫస్ట్ చాలా కష్టం మ్యామ్. ఎందుకంటే ఆ ఫ్లేవర్ వేరేలాగా ఉంటుంది, వాళ్ళ వర్కింగ్ స్టైల్ వేరేలాగా ఉంటుంది. సంజయ్ దాస్ కూడా ఇప్పుడు మీరు చూస్తే కానీ పెళ్లి చూపుల్లో ఐ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ దట్ మనము షూట్ చేసేటప్పుడు ఐ వాంట్ కిడ్స్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే మనము అపార్ట్మెంట్లో ఆరామ్గా కూర్చుంటే ఒక నిమ్మత్తిగా ఎలా ఉంటుందంటే వెన్ యూ హియర్ కిడ్స్
వెన్ యూ హియర్ సంబడి సెల్లింగ్ సంథింగ్, అవన్నీ కూడా ఉండాలి అనేసి దిస్ వాజ్ ద ఐడియా దట్ వీ హ్యాడ్. దే లవ్డ్ ఇట్, దే ప్యాకేజ్డ్ ఇట్ రియలీ వెల్. నేను చెప్పిన దానికంటే ఎక్కువ దేవ్ రీసెర్చ్డ్ అండ్ దేవ్ గాన్ టు ఇండివిజువల్ స్ట్రీట్ వెండర్స్, పిల్లలు క్రికెట్ ఆడేటప్పుడు అవన్నీ తీసుకొని దేవ్ యాడెడ్ ఇట్. సో యూ కెన్ ఈజీలీ మిస్టేక్ ద సౌండ్ ఇన్ Pellichoopulu thinking that it's noise. It is not noise. We have crystal clear dialogues. We added all those layers so you can feel that you're sitting at home. Okay. So that's called ambience, and this ambience was created by the sound design team that exists in Tape Loop. So apart from that, Vivek Sagar is a man who believes that, you know, silence is a very powerful tool in music. సో దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైం, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు కదా వివేక్, మళ్ళీ పెడదామా అంటే ఉండని బై, సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే ఈడ సైలెన్స్ క్యారీ చేస్తుంది ఎమోషన్. అంటే దట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ బికాస్ ఆల్ ఆఫ్ అస్ వర్ వర్కింగ్ ఫర్ అ ఫిల్మ్, వీఆర్ పోరింగ్ అవర్ లైఫ్ ఇన్ టు ద ఫిల్మ్ రాదర్ దెన్ క్రియేటింగ్ అవర్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియోస్. వివేక్ కుడ్ హ్యావ్ జస్ట్ పుట్ సమ్ లౌడ్ మ్యూజిక్ అండ్ యూనో వైలెన్స్ పెట్టుకొని హీ వుడ్ హ్యావ్ డన్ సమ్ మ్యాజిక్. ఇండస్ట్రీలో అందరూ డెఫినెట్లీ తెలిసే, అరే ఎంత బాగుంది, మ్యూజిక్ బాగుంది కానీ విజువల్స్ బాగాలేదంటారు. బట్ దే వాజ్ అ పర్ఫెక్ట్ సింక్. ఆల్ ఆఫ్ అస్ సాక్రిఫైస్డ్ వాట్ ఎవర్ ఆర్ అబిలిటీస్ ఆర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ దట్ సినిమా. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ క్రూషియల్ ఫర్ అ ఫిల్మ్ మేకర్ టు హ్యావ్ అ సాలిడ్ టీమ్. దాంట్లో నాకు ఐ థింక్ ఐ బీన్ వెరీ లక్కీ, ఫార్చునేట్, అండ్ ఐ ఫీల్ దట్ దిస్ లవ్ ఆఫ్ సినిమా షుడ్ కంటిన్యూ ఫర్ వినూత్న గీత అండ్ టేప్ లూప్. This association should carry forward. So Tharun, I heard one thing, మీ టీమ్ ఎంత జాయ్ఫుల్గా, హ్యాపీగా, ఎక్సైటెడ్గా, ఎనర్జెటిక్గా ఉంటారో అంతే ఎక్సెంట్రిక్ అని కూడా విన్నాను నేను. ఎస్పెషల్లీ మీ మ్యూజిక్ డైరెక్టర్ హిమాలయాలకు వెళ్ళిపోతాడంట బోర్ కొట్టినప్పుడల్లా. లేదు అంటే he cannot tolerate stupidity. సో హిమాలయాలో పీస్ ఉంటుందా? No, అంటే his way of life is something that I admire, ma'am. ఆయన ఏం చేస్తాడంటే కెమెరాలో అవన్నీ అంటే హీ వోంట్, అంటే ఇప్పుడు ఈవెన్ ఐ నో దట్ యునో ఐ హ్యావ్ టు డూ ఇంటర్వ్యూస్ ఆర్ సంథింగ్ టు బీ ఇన్ ద పబ్లిక్ మీడియా, ఆయనకు అవన్నీ ఏం లేదు. అంటే వస్తే వచ్చింది బై, లేకుంటే లేదు అనుకుంటా. సో హిస్ వే ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. సో ఐ అడ్మైర్ దట్ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్, బట్ ఐ థింక్ హీ షుడ్ ఆల్సో కైండ్ ఆఫ్ కమ్ అవుట్ అండ్ బీ అవుట్ దేర్, టాక్ టు పీపుల్, ఎందుకంటే హీల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ మోర్ వర్క్ అని అనిపిస్తుంది. అంటే ఐ హర్డ్ ఆయనకు అసలు సినిమాలు చేయడం కూడా ఇష్టం లేదంట కదా, మీ ఫోర్స్తో ఒప్పుకున్నారంటగా ఈ సినిమా చేయటం? లేదు, హీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. కాకపోతే అది ఎటువంటి ఫిల్మ్ కి ఆయన చేస్తున్నాడు అనేది ఇట్స్ వెరీ క్లియర్, వెరీ చూజీ అండ్ పిక్కీ. వెరీ చూజీ అంటే ఆయన వచ్చి హీ కెనాట్ గివ్ సమ్ సౌండింగ్ ఫర్ అ పర్టిక్యులర్ కమర్షియల్ సౌండ్ అలా చేయలేరు. ఆయన వచ్చి హీ హ్యాస్ టు బిలీవ్ ఇన్ ద సబ్జెక్ట్, అప్పుడే హీ కెన్ పుట్ ఇన్ సంథింగ్ ఫర్ ద థింగ్. లేదు అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఏమైనా మాస్ పాట అంటే హీ కెనాట్ మేక్ ఇట్. ఓకే, హీ టెల్స్ నన్ను నా బదులు ఇంకెవరైనా పెట్టుకోండి బై, మంచిగా చేస్తారు అంటాడు ఆయన. సో ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా నాకు ఇంకో లిట్మస్ టెస్ట్ ఏంటి అంటే వివేక్కి నచ్చాలి. వివేక్కి నచ్చితే హీ విల్ కమ్ అండ్ డూ ఇట్, లేదు అంటే హీ వోంట్ డూ ఇట్ సింప్లీ. సో ఓకే, సో జనరల్గా నేను కానీ మీరు కానీ ఇంకెవరన్నా కానీ మనం రెగ్యులర్గా వినే ఒక బిగ్ కామెంట్ ఏంటంటే, వీళ్ళు తెలుగు వాళ్ళు కదా, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, తెలుగు నేర్చుకున్నారు, తెలుగు లాంగ్వేజ్, ఇంట్లో తెలుగు మాడతారు, ఇంటర్వ్యూల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇలా ఇంగ్లీష్లో మాడతారు? నేను క్వశ్చన్స్ అడుగుతాను, తెలుగులోనే మాక్సిమం ట్రై చేస్తాను. నేను చదువుకుందంతా హైదరాబాద్, కానీ ఎక్కడో ఇంగ్లీష్ పదాలు వస్తాయి, అది వచ్చినప్పుడు పెద్ద గోలగోల అయిపోతుంది. సో మీరు ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది, నన్ను మిమ్మల్ని మీలో చూసుకున్నట్టు, మిమ్మల్ని నాలో చూసుకున్నట్టు నాకు ఒక మిర్రర్ ఇమేజ్గా అనిపిస్తుంది. సో మేజర్గా ఏం ప్రాబ్లం అవుతుందంటే మనకు హెచ్పిఎస్లో స్కేల్ తోటి కొట్టేది మనని ఇంగ్లీష్లో మాట్లాడకపోతే. సో బేసిక్గా నాకు ఏమవుతుందంటే మైక్ ముందు లేకుంటే ఎక్కడైనా ఫార్మల్ ఈవెంట్ అయినప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది మన తప్పేం కాదు, లైక్ సో మెనీ ఇయర్స్ వీ బిన్ కండిషన్ టు టాక్ లైక్ దట్. సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి మనము ఈ భాషలోనే కంఫర్టబుల్గా ఉన్నాం, అది అదృష్టమో దరిద్రమో మనకు తెలియదు, కానీ ఇట్స్ లైక్ దట్. ఐసిఎస్సి స్కూల్లో చదువుకున్నానండి, దాంట్లో బేసిక్గా ఇంగ్లీష్లో మాట్లాడకపోతే మాకు మార్క్స్ కట్ చేస్తారు. సో ఇంట్లో తెలుగు మాట్లాడుకున్నా కానీ ఒక ఫార్మల్ స్టేజ్లో వీ హ్యావ్ టు ప్రెజెంట్ అవర్ సెల్స్ అని కండిషన్ అయిపోయింది బ్రెయిన్లో. సో ఫుల్గా ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే నాకు ఆ భాషలోనే మైండ్లో ఆలోచిస్తాను. అది గ్రేట్ అని అనట్లేదు, తప్పే అది. తెలుగులో మాట్లాడుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. నాకు తెలుగు డిక్షన్ లేదనేసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్లోలీ ఐఎమ్ రీడింగ్. I want to read Sri and all these huge authors and try to understand and imbibe Telugu this thing. But
ఐ థింక్ వర్డ్స్ని చూడకండి, భావాన్ని చూడండి. ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ వర్డ్స్. సో మన్నించండి. యూట్యూబ్లో అయితే ఐ గెట్ లాట్ ఆఫ్ కానీ సేమ్ థింగ్ విత్ మీ. నేనైతే ఐఎమ్ బీయింగ్ బ్యాష్డ్ అప్ లెఫ్ట్ రైట్ సెంటర్. ఎట్లా అంటే అసలు హాలీవుడ్ అనుకుంటున్నారా, మీకే ఇంగ్లీష్ వచ్చా, ఇంకెవరికి ఇంగ్లీష్ రాదా అని ఈ టైప్లో ఉంటాయి. ద ట్రోల్స్ ఆర్ వెరీ వెరీ దిస్ థింగ్. ఒక్కొక్కసారి వెరీ నాస్టీ ఆల్సో ఆన్ ద ఫేస్. దే టెల్ ఏంటి పెద్ద మీకైతే ఇంగ్లీష్ వచ్చా, మీకు ఆ మాత్రం తెలుగు రాదా, తెలుగు నేర్చుకోలేదా ఇలాగ అంటుంటా. తెలుగు రాక కాదు, తెలుగులో అద్భుతమైన ఎన్నో ప్రసంగాలు చేశాను, రాశాను, ఎన్నో స్టోరీలు కూడా చేశాను, కథలు చాలా. నేను మొత్తం 15 ఏళ్ల కెరియర్లో తెలుగులో నేను ఎక్కువ తెలుగే మాట్లాడాను. బట్ ఒక్కోసారి ఏమైపోతుందంటే మీరు అన్నట్టు కొన్ని భావాలు తెలుగులో పదాలు సరిగ్గా పడకపోతే అది ఇంగ్లీష్లో వెంటనే జంప్ అయిపోతుంది. ఎందుకంటే నాదైతే మీకైనా యూ హ్యావ్ అ మచ్ గ్రేటర్ ఎడ్యుకేషన్. నాకు వచ్చేసి కండిషనింగ్ అంతా నాకు హెచ్పిఎస్లో అయింది, ఐసిఎస్సి సిలబస్లో అయినప్పుడు మాకు ఎస్ఏ రైటింగ్ కానీ డిబేట్స్ కానీ అన్నీ ఇంగ్లీష్లో అయ్యేది. సో నా కండిషనింగ్ ఎట్లా ఉంది అంటే నేను ఎక్స్ప్రెషన్ చేద్దాము అనుకున్నానంటే ప్రాపర్గా క్లియర్గా చేయాలంటే నాకు భాష మీద కమాండ్ ఉంటే ఇంగ్లీషే. నాకు ఇఫ్ ఐ వాంట్ టు టాక్ మోర్ ఇంటెలెక్చువల్లీ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇంగ్లీష్. నాకు తెలుగులో నాకు ఇంకా అంత డిక్షనరీ రాదు. నేను కొలోక్యుయల్గా మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాను, కానీ ప్రాపర్గా మాట్లాడాలి అంటే ఇంగ్లీష్లో నేను కొన్ని వాడాల్సి వస్తుంది. దానికి ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఎఫర్ట్ టు రీడ్ తెలుగు, అండర్స్టాండ్ తెలుగు అండ్ స్పీక్ ఇన్ తెలుగు మోరలెస్. బట్ ఇప్పుడు తరుణ్ భవిష్యత్తులో ఇంకా సినిమాలు చాలా తెలుగులో చేయాలి కాబట్టి తెలుగు మీరు ఇప్పుడంటే మీరు ఈ పర్టికులర్ సినిమాకి ఇలాంటి డైలెక్ట్ ఇలాంటి భాష సెట్ అయింది కాబట్టి మీరు రాసుకుంటూ వెళ్ళిపోయారు, అది క్లిక్ అయింది. బట్ అన్ని సినిమాలకు అది సాధ్యపడదు. కొన్ని సినిమాలకు మీరు అప్పుడు చెప్పలేము. రేపొద్దున గౌతమిపుత్ర శాతకం లాంటి ఒక హిస్టారికల్ మూవీ తీయొచ్చు. మీరు తీయాల్సిన టైంలో మీరు ఆబ్వియస్గా మీరు అద్భుతమైన పదాలు వాడాలి, భాష సరిగ్గా. డైలాగ్స్ రాసే వాళ్ళు సపరేట్గా ఉండొచ్చు, బట్ స్టిల్ మీ ఐడియా, మీ బేబీ అది. సో అలాంటప్పుడు సో బేసిక్గా ఈ పెళ్లిచూపులు కూడా నేను లిరిక్స్ రాయించుకునేటప్పుడు ఐ వాజ్ ఫీలింగ్ లైక్ అన్ ఇలిటరేట్. ఎందుకంటే వాళ్ళు లిరిక్స్ రాసేటప్పుడు కూడా చినుకు తాకే జడిలో అని రాసినప్పుడు ఐ హ్యాడ్ టు ట్రాన్స్లేట్ ఇట్ అండ్ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద లాంగ్వేజ్ బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ అన్ ఇలిటరేట్. సో ఎట్టి పరిస్థితుల్లో నేను నేర్చుకోవాల్సిందే, అది నాకు తెలుసు. కాకపోతే ఐ ఆల్సో బిలీవ్ ఇన్ వన్ మోర్ థింగ్, దట్ గుడ్ డైలాగ్ డస్ నాట్ మీన్ ప్రాస అండ్ డిక్షన్. గుడ్ డైలాగ్ మీన్స్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇన్ కొలోక్యుయల్ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఇది. సో మీరు చాలా భారీ పదాలు వాడి మీ ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ స్కిల్స్ని చూపించడం అనేది సినిమా ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్. డెఫినెట్లీ కొలోక్యుయల్గా కూడా నేను భావంతో నేను ఐ కెన్ కమ్యూనికేట్ సో మెనీ థింగ్స్ సో లోకల్ లాంగ్వేజ్లో. సో ఐ బిలీవ్ ఇన్ దట్. కానీ పౌరాణిక సినిమాలకైతే ఐ హ్యావ్ టు డెఫినెట్లీ రీసెర్చ్ అండ్ డూ ఇట్. సో దానికి నేను ఐఎమ్ స్లోలీ లర్నింగ్. ఐ కెన్ స్పీక్ తమిళ్ ఆల్సో, కొలోక్యుయలీ ఐ కెన్ స్పీక్ తమిళ్. సో దట్ ఈస్ అనదర్ asset. I want to learn different languages. At the same time, first I'll gain some command in Telugu. దాని తర్వాతనే ఇంకేమైనా అంటారు. ఓకే తరుణ్, కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఇందాక మనం అనుకున్న సాంగ్ గురించి, దట్ రెట్రో సాంగ్. ఆ సాంగ్ ఐడియా అదొక పాట అనుకున్నాను నేనైతే. ఫస్ట్ నేను ఇది మీ సినిమా పాట అని నాకు తెలియదు. నేను ఐ హర్డ్ ఇట్ సమ్వేర్. అది వినేసి అబ్బా ఎంత అద్భుతంగా ఉందో, డిఫరెంట్గా ఉంది పాట, ఏదో ఘంటసాల పాట, ఎప్పుడదో పాట రీమిక్స్ చేశారేమో అనుకున్నాను. దట్స్ వాజ్ యాక్చువల్లీ మై నోషన్ ఇనిషియలీ. అది వింటూ దాన్ని స్టార్టెడ్ డెవలపింగ్ వెరీ లవ్, ఐ మీన్ టూ మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ దట్ సాంగ్. తర్వాత నేను పెళ్లి చూపులు చూసినప్పుడు ఐ రియలైజ్ దట్ ఓ ఇట్ ఈస్ ఇన్ దిస్ మూవీ. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? సో బేసిక్గా నేను అది వివేక్ తోటి మాట్లాడినప్పుడు వీ వాంటెడ్ అ రెట్రో రీమిక్స్. ఒకటి వచ్చేసి వీ వాంటెడ్ కైండ్ ఆఫ్ హ్యావ్, ఇప్పుడు మీరు మొత్తం సినిమాలో ట్రాక్స్ చూసుకున్నా కానీ ది ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ సంథింగ్ ఇస్ డిఫరెంట్. అంటే ఇట్స్ అ ట్విస్ట్ బిట్వీన్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్, బికాస్ ఆ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో లైక్ దట్, మోడర్న్ రిలేషన్షిప్స్ ఇన్ అ ట్రెడిషనల్ ఎన్వైరన్మెంట్. మీరు పెళ్లి చూపులకి వెళ్తున్నారు, బట్ ఇట్స్ లైక్ అ డేట్, దాని తర్వాత ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లానే ఉంటుంది వీళ్ళు ఫుడ్ ట్రక్లో కూర్చొని పని చేసుకున్నప్పుడు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మోడర్న్ రిలేషన్షిప్స్ ఇన్ దిస్ ట్రెడిషనల్ ఎన్వైరన్మెంట్, విచ్ ఇస్ వై ద ఫ్యామిలీస్ ఆల్సో యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఇట్ బికాస్ ఐ డిడ్ంట్ పుట్ ఇట్ బ్లంట్లీ. సో వివేక్ తోటి మాట్లాడినప్పుడు వీ సెడ్ దట్ ద ఫిల్మ్స్ మ్యూజిక్ ఆల్సో షుడ్ రిఫ్లెక్ట్ దిస్ ఎస్థెటిక్. సో అన్నప్పుడు ఈ పర్టిక్యులర్ సాంగ్ అప్పుడు నాకు ఒక రెఫరెన్స్ ఉన్నింది, ఇట్లా రెట్రోగా చేయాలి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడి చేయాలి అనేసి. నేను వివేక్తో అన్నప్పుడు హీ మెన్షన్ దట్ వీల్ యూజ్ అన్ ఓల్డ్ సాంగ్ అండ్ రీమిక్స్ ఇట్ కదా వివేక్ అన్నాను. హీ హేట్స్ దట్ రీమిక్స్ అంటే హీల్ హేట్ ఇట్ అన్నమాట.
సో ఈ సెట్ లేదు బై నేను చేస్తా, ఘంటసాల గారి లాగా నేను ఒక పాట తయారు చేసి దాన్ని పాటలా చేసి దాన్ని రీమిక్స్ చేసినట్టు చేద్దామని. సో ఈ హ్యాడ్ దిస్ ఇంజీనియస్ ఐడియా. సరే చేద్దామని చెప్పేసి వీఆర్ ఓపెన్ టు దట్. అండ్ హీ గాట్ వన్ పర్సన్ కాల్డ్ మిస్టర్ విల్సన్. ఆయన వచ్చి ఘంటసాల గారి హ్యూజ్ ఫ్యాన్ అనమాట. హిస్ వాయిస్ ఇస్ ఇంపెకబులీ ఆల్మోస్ట్ లైక్ దట్. సో ఆయన వచ్చి హీ థాట్ ఇట్ వాజ్ అన్ ఓల్డ్ సాంగ్ ఓన్లీ. ఓకే. సో ఆయన పాత పాటలానే పాడినారనమాట స్టూడియోలో. రీమిక్స్ చేసి విన్న తర్వాత ఆయన ఫ్యూజ్ ఏం చేశారు దీన్ని. సో ఆఫ్టర్ రికార్డింగ్ దట్ వాయిస్ హీ యాడెడ్ సర్టన్ ఎఫెక్ట్స్. అంటే డిస్టార్షన్ ఉంటుంది కదండి ఇప్పుడు పాత పాటలు విన్నప్పుడు, బికాజ్ అదేదో పాత మీడియంలో రికార్డ్ చేసింది కాబట్టి కొన్ని డిస్టార్షన్స్ ఉంటాయి, కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. అవన్నీ డిజిటల్గా వీళ్ళు యాడ్ చేసి దాన్ని పాత పాటలాగా చూపించారు. సో దే వాజ్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ డన్ ఇన్ దట్ సాంగ్. సో వివేక్ సాగర్కే ఈ కెన్ ఎలాబరేట్ మోర్ ఆన్ దట్. మీరు మీ సినిమాలో ఇంకొక ఆస్పెక్ట్ చాలా ప్రస్ఫుటంగా చూపించారు. అది ఏమిటి అంటే విమెన్ని కండిషన్ చేయకూడదు. రైట్ మ్యామ్. విమెన్ కూడా చాయిస్ ఉంటుంది. రైట్ మ్యామ్. షీ హ్యాస్ టు డిసైడ్ హర్ ఓన్ లైఫ్. రైట్ మ్యామ్. అంటే తన లైఫ్ తను ఎలా చేయాలనుకుని తను డిజైన్ చేసుకోవాలి. రైట్. అది చేసుకునే స్వతంత్రం తనకుంది Right. అని మీరు చెప్పకనే చాలా సందర్భాల్లో రకరకాలుగా చెప్పారు. ఎస్పెషల్లీ విజయ్ ఒక చోట తన పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు వచ్చేసి అంటాడు, మీరు ఇలా ఉన్నారు కాబట్టి తను అలా వదిలేస్తే షీ వుడ్ హ్యావ్, యూ డోంట్ నో షీ వుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్ థింగ్స్ అని ఒకటి చెప్తారు. అలాగే ఇంకో చోట షీ హ్యాస్ ఆల్కహాల్. రైట్ మ్యామ్. రైట్. సో మీరు ఏది కండిషన్ చేయకుండా ఒక ఉమెన్ని షీఈ్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ రైట్ మ్యామ్ కైండ్లో చూపించారు. కానీ దానికి రెస్పాన్సెస్ ఎట్లొచ్చాయి దానికి? అయితే అదే మ్యామ్, అంటే సమ్ పీపుల్ ఆర్ కొందరు దే ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ సర్టన్ థింగ్స్. అంటే ఐ ఫీల్ దట్ ఈవెన్ యాజ్ చూడండి, టు బీ ఆనెస్ట్, ఈవెన్ ఐఎమ్ ఇన్సెక్యూర్ అబౌట్ హౌ మై వైఫ్ ఇస్ పర్సీవ్డ్ ఇన్ పబ్లిక్ and I try to contain her. At the same time, she's also insecure about me. అంటే నేను ఇప్పుడు కూర్చున్నప్పుడు షీ ఆల్వేస్ సెస్ షార్ట్ ఇట్లా అనుకో మంచిగా కనిపించాలి అది. సో ఎవ్రీ గై హ్యాస్ సంథింగ్ అబౌట్ ద గర్ల్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యూ కెనాట్ ఫోర్స్ సంబడీ టు సే దట్ ఇట్లానే ఉండాలి అట్లానే ఉండాలి. వీఆర్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ సెలబ్రేటింగ్ ఫ్రీడమ్. నార్త్ కొరియాలో చూసుకుంటూ ఇట్స్ ప్లేస్ వేర్ యూ కెన్ ఓన్లీ హ్యావ్ 7 హెయిర్ స్టైల్స్ ఆర్ 8 హెయిర్ స్టైల్స్. ఒక విధంగానే డ్రెస్ వేసుకోవాలి, మీరు యూనిఫామ్లో బయటికి వెళ్ళాలి. వీ హ్యావ్ ఫాట్ ఫర్ అవర్ ఫ్రీడమ్ అండ్ వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. సెలబ్రేట్ దట్ ఫ్రీడమ్ విత్ ఎవ్రీబడి. మీరు డు నాట్ ఇంపోజ్ ద వే యూ వాంట్ టు బీ టు సంబడి ఎల్స్, నాట్ ఓన్లీ విమెన్. అంటే మనం ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ డామినేటింగ్ ఆస్పెక్ట్ అనేది ఎట్లా వస్తుందంటే మనకు అనుకూలంగానే ప్రతి మనిషి ఉండాలనేసి అనుకోవడంలో చాలా పెద్ద తప్పు ఉంది, పొరపాటు ఉంది. బికాస్ దట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ. The basic right of freedom is something that we are allowed to do. As human beings, we are born in the earth and we are celebrating life, and we are allowed to celebrate life in a country that celebrates freedom. So it's such a beautiful thing. Why do you want to contain somebody within your thoughts? So one girl wants to drink alcohol. It's a bad choice for her, but she is celebrating her life. She is understanding it. She is going through that process and going back. ఒక ఫాదర్గా, ఒక గార్డియన్గా దాని ఇల్ హ్యాబిట్స్ ఏందో చెప్పొచ్చు, చేయొచ్చు. కానీ యాజ్ అ స్ట్రేంజర్ యూ కెనాట్ జడ్జ్ హర్ బికాస్ షీ ఈజ్ నాట్ జడ్జింగ్ యూ. మీరు దేవుడిని నమ్ముతున్నారు, మీరు ఇదే ఇక్కడ ఒక రాయి ఉంది, దానికి ఒక పేరు పెట్టి నేను ముక్కుతాను, దీన్ని ముక్కితే నాకు ఒక పవర్ వస్తుంది అంటున్నారు. షీ ఈజ్ నాట్ సపోజ్ టు జడ్జ్ యూ ఫర్ వాట్ యూర్ డూయింగ్. యూఆర్ నాట్ సపోజ్ టు జడ్జ్ హర్. లెట్ అస్ సెలబ్రేట్ అవర్ వే ఆఫ్ లైఫ్. హిందూయిజం కూడా ఇప్పుడు జనరల్గా మనం హిందూయిజం అని పేరు ఇస్తాం, బట్ అపారెంట్లీ we have the freedom to create our own God, create our own thing and pray to it. బయట వాళ్ళు ఇచ్చిన పేరు హిందూయిజం, బట్ మనకి ఎక్కడ పురాణంలో కూడా there is no word called Hindu or Hinduism. It's basically a celebration of gods that we want. We can celebrate this thing. ఇంత చాయిస్ ఉన్న కంట్రీలో, ఇంత ఫ్రీడమ్ ఉన్న కంట్రీలో, why are we not giving that freedom to every individual and why are we containing them in a certain thing? స్టాప్ దట్ జడ్జ్మెంట్ అండ్ ఐ థింక్ విల్ బీ బెటర్ అని అనిపిస్తుంది. కరెక్టే. అంటే ఒకవేళ అది తప్పు అయితే అది ఇద్దరికి వర్తిస్తుంది అన్నది నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. అంటే ఆల్కహాల్ డ్రింకింగ్ ఇస్ రాంగ్ అని అనుకుంటే అది మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విమెన్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఈవెన్ ఐ గెట్ అ కల్చర్, కాదని అనట్లేదు, యాజ్ అ గై హూ హెస్ బిన్ కండిషన్డ్ ఇన్ ది సొసైటీ, వెన్ ఐ సీ అ ఉమెన్ స్మోకింగ్ ఐ గెట్ ఇమీడియట్లీ కల్చర్ షాక్. కాకపోతే వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్వ్స్ దట్ ఇట్స్ అ ఫ్రీ కంట్రీ అండ్ ఇప్పుడున్న మైండ్ సెట్లో, ఇప్పుడని కాదు ముందు కూడా మన వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దిస్ థాట్ ద సేమ్ థింగ్ దట్ ఎవ్రీ గర్ల్ షుడ్ బీ అలౌడ్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ. ఇట్స్ నాట్ ఇల్లీగల్ ఆర్ వాట్ ఎవర్.
ఆ కల్చర్ షాక్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్ఫ్స్ దట్ దిస్ ఇస్ అ ప్రోగ్రెసివ్ కంట్రీ అండ్ వీఆర్ ఇన్ 2017 అండ్ షీ ఈజ్ అన్ ఇండివిజువల్. డోంట్ లుక్ ఎట్ హర్ యాజ్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్. ఇట్స్ హర్ చాయిస్. ఇట్ మైట్ బి బ్యాడ్ ఫర్ హర్ హెల్త్ బట్ ఇట్స్ హర్ చాయిస్. లెట్ ఇట్ బి. లెట్స్ నాట్ జడ్జ్ హర్. అంటే కొన్ని తెగల్లో ఇప్పటికీ, ఇప్పుడు కాదు, ఒక 30-40 ఏళ్ల క్రితం నుంచే ఆడవాళ్ళు దే స్మోక్, దే డ్రింక్, ఇట్స్ బీన్ దేర్. మన కల్చర్లో ఉంది అది. అంటే అర్బన్లో మనం చూసి షాక్ అవుతాం కానీ ఊర్లలోకి వెళ్తే ఊర్లలో అయితే బీడీలు కొట్టుకొని లేడీస్ విల్ బీ దేర్, వాళ్ళు కళ్ళు తాగుతుంటారు. అండ్ దే యాక్సెప్ట్. అక్కడ మెన్ యాక్సెప్ట్. Yeah, because that is they are culturally very rooted, man. After that I think came a time when people started become insecure. మనం ఎక్కడికి వెళ్తున్నాము, లేకుంటే వాట్ అబౌట్ మై గర్ల్, షీల్ చేంజ్ అండ్ షీల్ ఫాల్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. ఇట్లాంటి ఇన్సెక్యూరిటీస్ తోటి వీ హెవ్ క్రియేటెడ్ అనదర్ నోషన్ దట్ నో, ఆర్ విమెన్ డోంట్ డ్రింక్ ఆర్ స్మోక్. బట్ యాక్చువల్లీ ట్రెడిషనల్ ఇండియాలో కానీ వాళ్ళందరూ దే రోల్ ద బీడీ, దే స్మోక్ ఇట్, దే హ్యావ్ కళ్ళు, దే డూ ఎవ్రీథింగ్ దట్ దే వాంట్. సో మీకు ఏమైనా క్రిటిసిజమ్స్ వచ్చాయా మరి ఆ తర్వాత? వచ్చింది. అంటే దేర్ వాజ్ అ ఫ్యూ కమెంట్స్, అంటే అన్నీ బాగానే ఉంది కానీ రీతు తాగొద్దు అంటూ. సరే, మీ మైండ్లో రీతు తాగదేమో కానీ ఆమె మైండ్లో ఆమె తాగుతుంది. Absolutely, it's her choice. Whether it's a bad choice or a good choice, it's her thing. She's doing it and that's the way it is. You cannot do anything about it. You can't impose it in your head. You might be disturbed by it, but it's better you kind of let go. Otherwise, me life is spoilable. అయితే మీ నాన్నగారు కూడా ఒక వెరీ ప్రోగ్రెసివ్ పర్సన్ అని విన్నాను. స్టూడెంట్ లీడర్, యూనియన్ లీడర్, అండ్ ఆయనకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, కొన్ని స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి టువర్డ్స్ సొసైటీ, అండ్ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్, అంటే సమాజంలో ఏమేమి జరుగుతున్నాయో వాటి బాగా క్విక్గా రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారట ఆయన. ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్ ఆయన. అండ్ హీ ఈజ్ లైక్ దట్ వన్ క్యారెక్టర్ ఫ్రమ్ యువ. హీ వాజ్ లైక్ దట్ కంప్లీట్లీ. అండ్ ఆయన ఏంది అంటే హీ నెవర్ యూస్ టు టాలరేట్ నాన్ సెన్స్, నో నాన్ సెన్స్ పర్సన్ అనమాట. మస్కిటోస్ ఉన్న దగ్గర హీ యూస్ టు బై మస్కిటో కాయిల్ అండ్ పుట్ ఇట్ అండర్ ద సీట్. థియేటర్లో కూడా ఒకసారి హీ స్కోల్డెడ్ ద మేనేజర్. సో హీ యూస్ టు డూ ఆల్ వియర్డ్ థింగ్స్ అనమాట. హీ నెవర్ యూస్ టు టాలరేట్ నాన్ సెన్స్. అండ్ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ హ్యాండెడ్. అండ్ ఒక్కటి నాకు గుర్తుంది, ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ హిమ్ దట్ యూఆర్ టూ ఐడియలిస్టిక్. మీరు మరీ ఐడియలిస్టిక్ ఉన్నారు, మీరు యూ షుడ్ థింక్ అబౌట్ మేకింగ్ దిస్ థింగ్ అండ్ సెక్యూరింగ్ మై ఫ్యూచర్ అండ్ ఆల్ దట్. మీరు మరీ ఐడియలిస్టిక్ ఉన్నారు, ఇవన్నీ వర్క్అవుట్ డాడీ. అండ్ ఐ యూస్ టు ఫైట్ అ లాట్ విత్ హిమ్. ఒకరోజు ఐ రిమెంబర్ హ్యాడ్ ఎ హ్యూజ్ ఫైట్ విత్ హిమ్, స్టామ్డ్ అవుట్ ఆఫ్ హౌస్. ఐ వెంట్ టు అ ఫ్రెండ్స్ హౌస్, సిట్టింగ్ దేర్. అప్పుడు వన్ గర్ల్ కాల్ మీ, షీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. కాల్ మీ అండ్ షీ సెడ్, చూడు మా నాన్న, మై డాడ్ ఈజ్ వెల్ సెటిల్డ్ అని. అవును తెలుసు అని. వీఆర్ వెరీ హ్యాపీ నౌ అంటే, అవును తెలుసు, వాట్స్ ద థింగ్ కనెక్షన్? లేదు, ఇట్లా మా నాన్న ఇప్పుడు వెల్ సెటిల్ ఎందుకు అంటే ఆయనకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కాబట్టి. ఓకే, దానికి ఏంది అంటే, ఆయనకి ఒక్క మార్క్ తోటి సీట్ రాకపోతే అక్కడ స్టూడెంట్ యూనియన్ లీడర్ 11 days హంగర్ స్ట్రైక్ చేసి మా నాన్నకి సీట్ ఇప్పించారు. లైక్ ఓకే సరే, మళ్ళీ అది మీ నాన్నగారే. సో ఐ ర్యాన్ బ్యాక్ హోమ్ అండ్ ఐ హగ్డ్ హిమ్ అండ్ క్రైడ్. బికాస్ సర్టన్ థింగ్స్ కెనాట్ బి వాల్యుయేటెడ్ ఇన్ మనీ అండ్ పవర్ అండి. సర్టన్ థింగ్స్ ఆర్ జస్ట్ హ్యూమన్. This memory will go down with me in my grave, that my father was bigger than national awards, bigger than this 100 days, bigger than the money that I will ever earn. He was bigger, way bigger. Aynaki Audi car, Benz car avani shokulu kuda ledu. But 11 days he's given somebody, and that girl daughter is connected to me and she's telling me ante, that's a gift that no father can give a son, that anta priceless gift. So I admire him for such qualities, and he's a person, he's my hero. సో ఆయన ఫాలో అయిన పాత్, ఆయన ఏవైతే ఐడియాలజీస్ ఉన్నాయో అవన్నీ మీరు అంటే ఓవర్ ది ఏజెస్ మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో మీరు అవన్నీ ఇంకార్పొరేట్ చేస్తుంటారండి వెన్ ఎవర్ టైం కమ్స్, వెన్ ఎవర్ అంటే అన్ని, అంటే నేను అనేది సొసైటీలో ఉన్న రకరకాల రుగ్మతలు అవ్వచ్చు, రకరకాల ఇష్యూస్ అవ్వచ్చు, చాలా అంటే మనం ఏదైతే ట్యాబూగా భావిస్తామో అలాంటి కాన్సెప్ట్స్ అవ్వచ్చు, అలాంటివి అంటే ఇన్ ఫ్యూచర్ మీ సినిమాల్లో ఎక్కడెక్కడ స్కోప్ ఉందో, ఎక్కడెక్కడ స్పేస్ ఉందో అక్కడ ఇంబైబ్ చేయడానికి ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే నాకు సబ్ కాన్షియస్లీ నా క్యారెక్టర్స్లో ఆ ట్రేట్స్ కనిపిస్తుంది. దట్స్ వాట్. అంటే చిత్రాల్లో కూడా దట్ ట్రేట్ ఈజ్ వెరీ ఎక్సెప్షనల్ ట్రేట్ ఆఫ్ మై ఫాదర్, దట్ నో నాన్ సెన్స్ క్యారెక్టర్ అండ్ స్టఫ్ లైక్ దట్. అది కాకుండా కూడా నాకు ఐ హ్యావ్ సర్టన్ బిలీవ్స్ అబౌట్ రైచియస్నెస్. అంటే ఐ హ్యావ్ సర్టన్ perspective about people who give importance to money and power alone.
అది కరెక్ట్ కాదు అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ నా లోపల ఉంటుంది. కానీ నా ప్రయత్నం ఏంటి అంటే ఎటువైపు వాలొద్దు ఫిల్మ్ మేకర్. అంటే ఇట్ కెనాట్ బి వన్ సైడెడ్ అబౌట్ ఎనీథింగ్. ఒక డిబేట్ ఓపెన్ చేసి అది ప్రశ్నించాలి, కానీ మనము వన్ సైడెడ్ అయిపోవద్దు అని ఒక రూల్ ఉంది ఫిల్మ్ మేకర్స్ దాంట్లో. సో ఐ ఫీల్ దట్ టు ద మ్యాక్సిమం ఆఫ్ మై అబిలిటీస్ అన్కాన్షియస్గా నాకు ఏదైతే కండిషనింగ్ జరిగిందో మా నాన్నగారి వాల్యూస్ కానీ సిద్ధాంతాల గురించి, ఐ వుడ్ ప్రాబబ్లీ యూజ్ దెమ్ యాజ్ క్యారెక్టర్ ట్రేట్స్. కానీ దాన్ని రుద్ది చెప్పడంలో ఐ డోంట్ థింక్ అదే రుద్ది చెప్పడం కాదు నేను అనేది కూడా అదే. సినిమాల్లో ఎప్పుడన్నా ఆ స్పేస్ వస్తే అందులో డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ సర్టన్ క్వాలిటీస్ దట్ హీ స్టూడ్ ఫార్, అండ్ దాన్ని సెలబ్రేట్ చేయడంలో ఐ హ్యావ్ నో ఎంబారస్మెంట్. ఫైనలీ తరుణ్, నేషనల్ అవార్డ్ అయితే వచ్చేసింది. May 3rd వెళ్తున్నారు రాష్ట్రపతి చేతుల మీదుగా రిసీవ్ చేసుకోవడానికి. ఐఎమ్ షూర్ ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ యువర్ అంటే మోస్ట్ ప్రెషియస్ మూమెంట్స్ నేను అనుకోవడం. పోస్ట్ నేషనల్ అవార్డ్ ఇట్స్ అ బిగ్ ప్రెషర్. ఇప్పుడు అసలు నిజమైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. నేను అనుకోవడం ఇప్పటి వరకు జరిగింది కూడా అసలు స్టెప్ అవ్వడానికి ఫైట్ మాత్రమే. బట్ నౌ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఫైట్ ఇది. ఈ ఫైట్లో ఓడిపోతే ఏంటి ఏం చేస్తారు మీరు? ఒకటి వచ్చి ఐ వుడ్ లైక్ టు యాక్చువల్లీ స్టార్ట్ ఫ్రమ్ సమ్వేర్. ఏంది అంటే ప్రెసిడెంట్ దగ్గర నేను అవార్డు తీసుకునేటప్పుడు మాత్రము ఐ విల్ బీ వాకింగ్ ద వాక్ ఫర్ లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. నంబర్ 1 ఏంది అంటే నేను ఫేస్ చేసిన స్ట్రగుల్ దాంట్లో సగానికి సగం కట్ చేస్తుంది ఈ నేను నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు. ఎందుకు అంటే ఇట్స్ అ విన్ ఫర్ ఇండిపెండెంట్ సినిమా. ఐఎమ్ వాకింగ్ ఫర్ క్షణం, ఐఎమ్ వాకింగ్ ఫర్ గాజీ, ఐఎమ్ వాకింగ్ ఫర్ అదర్ ఫిల్మ్స్ ఎస్ వెల్. అది నా ఒక్కడి విజయం అని అనుకోవట్లేదు. తెలుగు సినిమా ఇస్ రెడీ అనే స్టేట్మెంట్ని మనము అండర్లైన్ చేస్తున్నదే మీ యాక్సెప్టింగ్ దట్ నేషనల్ అవార్డ్. తప్పితే ఏం కాదు. ఇట్ ఈస్ అ హ్యూజ్ ఐ ఓపెనర్ దట్ అవర్ ఇండస్ట్రీ ఈజ్ రెడీ ఫర్ స్మాల్ కాంటెంట్ బట్ గుడ్ కాంటెంట్. ఐ థింక్ దట్ ఇట్ విల్ ఓపెన్ డోర్స్ ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ హూ హ్యావ్ బిలీఫ్ ఓన్లీ ఇన్ దర్ సబ్జెక్ట్ అండ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. బడ్జెట్ లేకున్నా కానీ మంచి సినిమా తీసి అప్రిసియేషన్ అండ్ క్రిటికల్ రెస్పాన్స్ రావచ్చు అని దాని మీదనే ఐఎమ్ ప్రౌడ్ టు గో కలెక్ట్ దట్ అవార్డ్ ఫార్. దీని తర్వాత నేను ఫెయిల్ అయినా నాకు అనవసరం, బికాజ్ ఆఫ్టర్ దిస్ ఐ విల్ ఓన్లీ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు రవికాంత్ షుడెంట్ ఫీల్ బ్యాడ్ దట్ హీ డిడ్ంట్ గెట్ ద నేషనల్ అవార్డ్. ఇట్స్ ఈక్వలెంట్ టు అ నేషనల్ అవార్డ్ వాట్ ఈస్ డన్. సంకల్ప్ ఆల్సో షుడెంట్ ఫీల్ దట్ హీ విల్ డెఫినెట్లీ గెట్ నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ. బట్ ఐ ఫీల్ దట్ లాట్ ఆఫ్ యంగ్ బ్రీడ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ we should compete with ourselves and try to create a space in Telugu cinema. స్టార్డమ్తో పాటు చిన్న సినిమాలు కూడా మంచి కాంటెంట్ తోటి వర్తిల్లాలి అని ఇది ఉండాలి అనేసి అనుకుంటున్నాను. రేపు నేను మంచి సినిమా చేస్తాను, అది వర్కౌట్ అవ్వాలి అంటే ఐ విల్ స్టిల్ బీ ఓకే, బికాజ్ ఐఎమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐఎమ్ సాటిస్ఫైడ్ మ్యామ్. ఫస్ట్ సినిమాకి 100 రోజులు 35 కోట్లు ప్లస్ నేషనల్ అవార్డ్స్ రావడం అనేది ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫాక్టరీ. So now I am going to experiment. I'm not going to try and get them again because that was never the thing in the first place. Fail aithe I will fail with a good film. This much I know, because I believe in what I do. I will employ the practices that I've learned and oka global ga mana cinema appreciate aye quality tote chestanu tapte I will not make any Telugu guy go outside to a foreigner and say that proudly he should say that this is a Telugu film. దట్ ఈస్ మై ఓన్లీ గోల్. అది వచ్చింది అంటే మంచిది, అవార్డు రాలేదంటే కూడా మంచిది, నో ప్రాబ్లం. సో నైస్, వెరీ హంబుల్ యాక్చువల్లీ. వెరీ ఆనెస్ట్లీ దిస్ ఈస్ మై థింగ్. ఇట్స్ ఈజీ టు సే, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్, బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ విల్ కీప్ రిపీటింగ్ ఎవ్రీ డే. డబ్బులు ఏమైనా సంపాదించుకున్నారా లేదా? ఐ మేడ్ సమ్ మనీ మ్యామ్, ఐ మేడ్ సమ్ మనీ, బట్ నాట్ బిగ్ ఇనఫ్ టు బై అ హౌస్. ఇంకా రెంట్ ఇళ్ళలోనే ఉన్నాము, బట్ మచ్ మోర్ కంఫర్టబుల్ దెన్ వాట్ వీ వర్. అండ్ నాకు ఒక్కటే ఏంటంటే నా వైఫ్ కానీ మా మదర్ కానీ వీఆర్ ఆల్ సింపుల్ పీపుల్. సో మనీ నెవర్ కౌంటెడ్ ఫర్ అస్, ఇట్ విల్ నెవర్ కౌంట్ ఫర్ అస్. వస్తే మంచిది అండ్ వీ విల్ బీ హ్యాపీ, దట్స్ ఆల్. బట్ వీఆర్ నాట్ గ్రీడీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్ వాజ్ అ వెరీ వెరీ నైస్ టైమ్ దట్ ఐ స్పెంట్ విత్ యూ. నాకైతే ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు, ఎవరితోటో కూర్చొని హార్ట్ కాన్వర్సేషన్. అండ్ ఇంకోటి చెప్పాలి మ్యామ్, వాట్ యూ డిడ్ ఇన్ TV9, you guys, you started off one brand of journalism. My father used to be a huge fan of you people and you're a household name. So మీ ముందు కూర్చొని నేను ఇంటర్వ్యూ తీసుకుంటానంటే I really feel that I've done something. Thanks Tharun, thank you so much. Thank you మ్యామ్.
Hi Andy, I'm Tharun Bhascker, director of Pellichoopulu, and watch this exclusive interview of me with Prema Garu on Dialogue with Prema only on iDream channel. Thank you so much.